ఏపీ హైకోర్టు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లో ఈ ఒక్క నోటిఫికేషన్ కూడా ఒకటి. అయితే నేను ఏపీ హైకోర్టు సంబంధించి జనరల్ స్టడీస్ పెడుతున్నాను. ఒక 40లో ఒక 30 వరకు పెట్టిస్తున్నాను. అయితే నాకు ఇక్కడ సమస్య ఏంటంటే ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 40 ప్రశ్నలు నాకు అసలు అసలు ఆ టాపిక్స్ కూడా అర్థం కావట్లేదు. పారాజింబల్స్ అని అంటున్నారు, ఎర్రర్ స్పాటింగ్ అని అంటున్నారు, గ్రామర్ నేర్చుకోవాలి. గ్రామర్ నేర్చుకోకపోతే ఇది నేను పెట్టలేను. సో 40కి నేను 20 కూడా తెచ్చుకోలేను అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో అలాంటి టెన్షన్ ఏమి లేకుండా ఈజీ ట్రిక్స్ థంబ్‌నెయిల్ ఏం పెట్టానంటే నో గ్రామర్ ఓన్లీ ట్రిక్స్. ఏదైతే చెప్పానో అలానే ఈ యొక్క క్లాస్లో దాదాపుగా 250 ప్రశ్నలు 5 టాపిక్స్ మీద ఈ యొక్క క్లాస్ అనేది అవుతుందండి. సో మీరు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని ఈ యొక్క క్లాస్ విన్నారో మీరు ఈజీగా 5 మార్కులు సంపాదించగలుగుతారు. సో గ్రామర్ ఏది లేకుండా ఓన్లీ బండ గుర్తులతోనే ఈ యొక్క క్లాస్ అనేది చెప్తానండి. సో గ్రామర్ చెప్పామంటే అప్పుడు మళ్ళీ దానికంటూ సమయం లేదు. ఒకవేళ సమయము ఉన్నా దాన్ని అర్థం చేసుకోవడానికి మీకు టైం పడుతుంది కాబట్టి ఈ యొక్క క్లాస్ అనేది ఆ బండ గుర్తులు గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. సో మొదటి ప్రశ్న చూద్దాం. మనకి సిలబస్లో ఇచ్చిన విధంగా ఫస్ట్ ఏదైతే 8 టాపిక్స్ ఇచ్చారు అందులో కాంప్రహెన్షన్ ఉంది, పారాజింబల్స్ ఉన్నాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, అండ్ సినోనిమ్స్ ఉన్నాయి, యాంటోనిమ్స్ ఉన్నాయి, ఏడియమ్స్ ఉన్నాయి. సో ఇలా 8 టాపిక్స్ ఇచ్చారు. ఆ 8 టాపిక్స్లో ఎర్రర్ స్పాటింగ్ అనేది ఒకటి. ఈ ఎర్రర్ స్పాటింగ్ అంటే ఏం లేదండి, ఒక సెంటెన్స్ ఇచ్చేస్తాడు, ఒక వాక్యం ఇచ్చేస్తాడు. ఆ వాక్యాన్ని 4 భాగాలుగా విడగొడతారు. ఆ 4 భాగాల్లో మనకి కింద వాటిలో ఏది రాంగ్ ఉంది, గ్రామటికల్గా ఎర్రర్ ఏది ఉంది, రాంగ్గా ఉందని మనకి కనుక్కోమంటారు. సో ఈ ప్రశ్న చూసి మనం టెన్షన్ ఏమీ అయిపోకుండా ఫస్ట్ ఆ ప్రశ్న అనేది మనము అవగాహన చేసుకోవాలి. సో ఎక్కడ ఏమొస్తుంది అంటే దాని గ్రామర్ కావాలి కదా సార్, అవి ఏం అవసరం లేదండి. ఇక మొదటి ప్రశ్న చూద్దాం. ది ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కన్వైడ్ గ్రీటింగ్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్. సో ది ప్రైమ్ మినిస్టర్ అనేవారు ఏంటి? హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఒక దేశానికి ప్రధానమంత్రి ఆయన. సో ఈ ప్రధానమంత్రి వచ్చింది కాబట్టి మీకు జనరల్ స్టడీస్లో పాలిటీలో ప్రైమ్ మినిస్టర్ అయిన వారు కింద వాటిలో దేనికి అర్హులు అంటే ఆయన హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్కి హెడ్. మరి దేశానికి అధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి. హెడ్ ఆఫ్ ది స్టేట్ అని అంటే రాష్ట్రపతి అని అర్థం. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్. సో అది పక్కన పెట్టేస్తే ది ప్రైమ్ మినిస్టర్ అనేవారు దేశానికి హెడ్, గవర్నమెంట్కి హెడ్. సో ఆ ప్రభుత్వం పెద్ద అయ్యేటప్పుడు ఏదైనా పండుగలు వచ్చేటప్పుడు ఏం చేస్తారు? అందరికీ గ్రీటింగ్ తెలియజేస్తారు. సో ఒక్కరికి గ్రీటింగ్ తెలియజేస్తే అది గ్రీటింగ్ ఆన్ అని మనం చూస్తాం. అందరికీ చేయాలి, దేశ ప్రజల మొత్తానికి గ్రీటింగ్ చేస్తారు కాబట్టి గ్రీటింగ్స్ ఆన్ అనేది రావాలి. సో ఇక్కడ మనకి బండ గుర్తు ఏంటంటే గ్రీటింగ్ ఆన్. సో ఇక్కడ గ్రీటింగ్ అనేది ఎక్కువ మంది నేషనల్ ఫెస్టివల్, దేశానికి సంబంధించిన ఫెస్టివల్ అయ్యేటప్పుడు అందరికీ విషెస్ తెలియజేయాలి కాబట్టి గ్రీటింగ్ ఆన్ అనేది రాంగ్. ఇక్కడ అవుతుంది ఎర్రర్ స్పాట్ అనేది అది. సో ఇక్కడ కరెక్ట్ వెర్షన్ ఏంటంటే ది ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కన్వైడ్ గ్రీటింగ్స్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్. ఒక ప్రశ్న అయిపోయాయి. ఇక రెండవ ప్రశ్న చూద్దాం. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ ఇన్ ది క్లాస్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ హోంవర్క్. సో మీరు ప్రశ్న గమనిస్తున్నానండి. ఈ ప్రశ్న గమనించడంలో మీకు ఏం గ్రామర్ ఏం అవసరం లేదు, ఈ బండ గుర్తులు గుర్తుకుంటే చాలు. సో ఇక్కడ రెండో ప్రశ్న వెరీ ఇంపార్టెంట్. సో నేను గత 4 సంవత్సరాల పేపర్స్ బాగా అవగాహన చేసి రీసెర్చ్ చేసి ఈ యొక్క మీ ప్రశ్నలు మీ ముందు పెడుతున్నానండి. దాదాపు ఈ ప్రశ్నల్లో దాదాపుగా 5 మార్కులు మనం తెచ్చుకోవచ్చు ఈ 250 ప్రశ్నలు మనం చూస్తే. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ ఇన్ ది క్లాస్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ హోంవర్క్. సో ప్రతి ఒక్క అబ్బాయి, ఈ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి తన హోంవర్క్ను సబ్మిట్ చేశారు. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా ఈచ్ ఆఫ్ ది బాయ్స్ అని వచ్చిందంటే అక్కడ మనకి ఏంటి రావాలంటే హ్యాస్ సబ్మిటెడ్ రావాలి.
ఈచ్ ఆఫ్ ది బాయ్స్, పెన్ను పేపర్ రాసుకోండి. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ అని వస్తే, ఈచ్ అనేది వస్తే అక్కడ హ్యాజ్ రావాలి. కాకపోతే ఇక్కడ ఏముంది, హ్యావ్ సబ్మిటెడ్ ఉంది. సో హ్యావ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే, ది బాయ్స్ ఎక్కువ మంది ఉండేటప్పుడే ప్లోరల్ సింగులర్ ప్లోరల్ అంటారు. ది బాయ్స్ ఎక్కువ మంది ఉంటే ప్లోరల్, ఒక్కరంటే సింగులర్ అని చెప్పుకుంటాం. సో ఈచ్ ఆఫ్ ది బాయ్స్ అని ఉంది. ఇక్కడ ఈచ్ అంటే ప్రతి ఒక్క అబ్బాయి, క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి తన హోంవర్క్ని సబ్మిట్ చేశారు అని అక్కడ ప్రశ్న. సో ఇక్కడ ఈచ్ అనేది వస్తే అక్కడ మనకి హ్యాజ్ రావాలి. ది బాయ్స్ అని వచ్చాడు అనుకోండి, అప్పుడు హ్యావ్ కరెక్ట్. కాకపోతే ఈచ్ అనేది ఒక పదం వర్డ్ వస్తే అక్కడ హ్యాజ్ సబ్మిటెడ్ రావాలి. కాకపోతే ఇక్కడ ఏముంది, హ్యావ్ సబ్మిటెడ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎర్రర్ స్పాట్ ఏంటంటే హ్యావ్ సబ్మిటెడ్. ఇక మూడవ ప్రశ్న, నెయిదర్ టీచర్ నార్ ది స్టూడెంట్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది టాపిక్. ఏ ఒక్క టీచరు లేదా ఏ ఒక్క స్టూడెంటు ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్గా లేరు. సో ఇక్కడ మనకి టీచర్ అని ఒకరు ఉంటారా, ఎక్కువ మంది ఉంటారు కదా స్కూల్లో, అలాంటి స్టూడెంట్స్ ఒకరు ఉంటారా క్లాసులో, ఎక్కువ మంది ఉంటారు కదా. సో ఎక్కువ మంది ఉండేటప్పుడు మనకి అక్కడ వర్ అనేది రావాలి. ఎక్కువ మంది ఉండేటప్పుడు అక్కడ హ్యావ్ అనేది రావాలి. ఆర్ ఎక్కువ మంది ఉండేటప్పుడు అక్కడ ఆర్ అనేది రావాలి. సో ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఏం రావాలి, వర్ అనేది రావాలి. సో ఇక్కడ ఏముంది, వజ్ ఇంట్రెస్టెడ్ ఉంది. సో మీరు పెన్న పేర్లు ఏం రాసుకోవాలి, ది స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ అని వచ్చినప్పుడు వర్ అనేది ఉండాలి, బండ గుర్తు. సో వజ్ ఇంట్రెస్టెడ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్. దీని కరెక్ట్ వెర్షన్ ఏంటంటే, నెయిదర్ ది టీచర్ నార్ ది స్టూడెంట్స్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది టాపిక్. సో అయిపోయింది, ఇది ఒక బండ గుర్తు. ఇక నాలుగవ ప్రశ్న చూద్దాం. ఈ ఆస్కడ్ దట్ వెన్ ది ట్రైన్ విల్ అరైవ్ అట్ ది స్టేషన్. ఈ ఆస్కడ్ దట్, ఈ మొత్తం ప్రశ్న మొత్తం విడిచిపెట్టేయండి. ఇక్కడ ది ట్రైన్ విల్ అరైవ్ అని వచ్చిందంటే, విల్ వచ్చేటప్పుడు వుడ్ రావాలి, విల్ వచ్చేటప్పుడు వుడ్ రావాలి. సో ఇక్కడ మనకి ఈ ఆస్కడ్ దట్ వెన్ ది ట్రైన్ వుడ్ అరైవ్ అట్ ది స్టేషన్, దీనికి కరెక్ట్ వెర్షన్ ఏంటంటే వుడ్ అనేది అక్కడ రావాలి, విల్ అనేది ఎప్పుడు ఉండదు. ది ట్రైన్ వుడ్ అరైవ్, ఎప్పుడు వస్తుంది ట్రైను అని తను అడిగారు. సో ఇక్కడ మన కరెక్ట్ వెర్షన్ ఏంటంటే, ఈ ఆస్క్డ్ దట్ వెన్ ది ట్రైన్ వుడ్ అరైవ్ అట్ ది స్టేషన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ ఏంటంటే, ది ట్రైన్ విల్ అరైవ్. ఇక ఐదవ ప్రశ్న చూద్దాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ టు మీట్ మీ టుమారో మార్నింగ్. సో నా ఫ్రెండ్లో ఒకడు రేపు నన్ను కళ్ళానికి వస్తున్నారు. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఇది మనకి బండ గుర్తుంచుకోవాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో ఫ్రెండ్లో ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఫ్రెండ్స్లో ఫ్రెండ్ ఉంటాడు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది ఇక్కడ రావాలి మనకి. ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ ఈజీగా కనిపెట్టవచ్చు మనము. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్లో ఒకడు, ఫ్రెండ్లో ఒకడు ఉండడు కదా, ఫ్రెండ్లో ఒకడు ఉండడు, ఫ్రెండ్స్లో ఫ్రెండ్ ఉంటాడు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్ టు మీట్ మీ టుమారో మార్నింగ్. సో ఇక్కడ మనకి ఎర్రర్ స్పాటింగ్ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఇక ఆరవ ప్రశ్న చూద్దాం. ది టీమ్ హ్యావ్ ప్లేడ్ ఎక్స్పెషనల్లీ వెల్ దిస్ సీజన్. సో ఈ టీము చాలా బాగా ఆడింది ఈ సీజన్లో. ఇక్కడ టీమ్ గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ టీం అంటే ఏంటి, టీములో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. కాకపోతే టోర్నమెంట్స్ అయినప్పుడు టీం అంతా గ్రూపు అంటే అక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి. అక్కడ టీం అంటే ఎక్కువ మంది కాదు, టీమ్స్ అంటే వేరే. అక్కడ టీం అంటే క్రికెట్ తీసుకుంటే 11 మంది సభ్యులు ఉన్నారు. ఆ టీం మొత్తం కలిసి ఒక దేశానికి రిప్రజెంట్ చేస్తారు. అంటే ఒక టీమే అది, దేశానికి మొత్తం ఒక సంబంధించి నేషనల్ టీం అనేది ఒకటే ఉంటుంది అది. సో అంటప్పుడు ఆ టీం ఉండేటప్పుడు, ఆ టీం వచ్చేటప్పుడు ఏమొస్తుంది అంటే హ్యాజ్ రావాలి. కాకపోతే ఇక్కడ ఏముంది, హ్యావ్ ఉంది. సో ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ ఏంటంటే హ్యావ్ ప్లేడ్ అనేది ఎర్రర్ స్పాట్. సో దీని కరెక్ట్ వెర్షన్ ఏంటంటే, ది టీమ్ హ్యాస్ ప్లేడ్ ఎక్స్పెషనల్లీ వెల్ దిస్ సీజన్. అది కరెక్ట్ వెర్షన్. సో ఎర్రర్ స్పాట్ ఏంటంటే హ్యావ్ ప్లేడ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్. సో ఒక టీం వచ్చిందంటే హ్యాజ్ రావాలి, బండ గుర్తు. అందుకోసమే మీకు పెన్ను పేపర్లో చెప్పుకున్న పెన్ను తీసుకొని పేపర్లో రాసుకోండి. అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్ యూ కెనాట్ అచీవ్ యువర్ గోల్స్. సో ఇక్కడ అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్. సో ఇక్కడ మనకి అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్ అనేది ఉంది. సో ఇక్కడ విల్ అనేది ఇక్కడ అవసరం లేదు ఇక్కడ. సో ఎప్పుడైనా మీకు అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్ అని వస్తే అది ఎర్రర్ స్పాట్ అందులో. సో అన్లెస్ యూ వర్క్ హార్డ్, సో నువ్వు
నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే నువ్వు నీ గోల్స్ని అచీవ్ చేయలేవు. సో ఇక్కడ మనకి సో యూ విల్ తప్పక అనేది అవసరం లేదు అక్కడ మనకి ఎర్రర్ స్పాటింగ్. సో మనకు కొన్ని ప్రశ్నలు అనేవి మనం అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. అర్థం చేసుకునే విధంగా ఉండేటప్పుడు అక్కడికి అది ఆ వర్డ్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు కదా అనిపిస్తుంది. సో ఇక్కడ అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్ అనేది అక్కడ వస్తే అక్కడ విల్ తీసేస్తే అదే ఎర్రర్ స్పాట్. సో అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్లో తీసేసి అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్ అచీవ్ యువర్ గోల్స్ అనేది కరెక్ట్ వెర్షన్ దానికి. ఇక 8వ ప్రశ్న చూద్దాం. సిఈ సీనియర్ దెన్ మీ ఇన్ ది డిపార్ట్మెంట్. సో ఎప్పుడైనా మీకు ఇలాంటివి వస్తే సీనియర్ దెన్ అని వస్తే మీకు టూ అనేది కరెక్ట్ వెర్షన్. ఇక్కడ సిఈ సీనియర్ టు మీ. సో ఏజెస్లో తను నాకంటే పెద్దవాడు అనే ఒక విధం. సో కాకపోతే ఇక్కడ ఒక సీనియర్, సో మా ఈ డిపార్ట్మెంట్లో తను మాకు సీనియర్. సో సీనియర్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ వెర్షన్. సో ఈ సీనియర్ దెన్ అని వస్తే ఇక్కడ 2 అనేది కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ మనకి ఎర్రర్ స్పాట్ ఏమవుతుందంటే సీనియర్ దెన్. సో మీకు మొత్తంగా చెప్పేది ఏంటంటే మనకు అక్కడ ఆన్సర్ ఏదైతే ఉందో ఆన్సర్తో సంబంధం లేకుండా దానికి కరెక్ట్ వెర్షన్ ఫస్ట్ మొదటగా మనం ఆలోచించుకుంటే అక్కడ మనకి ఎర్రర్ స్పాట్ ఏదో మనకు తెలిసిపోతుంది. అందుకోసమని మీకు ఈ బండ గుర్తుల్లో చెబుతున్నాను. 9వ ప్రశ్న చూద్దాం. No sooner had the bell rung when the students ran outside. No sooner had the bell rung when the students ran outside. So when the students అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్. సో when the అనేది ఇక్కడ కరెక్ట్ వెర్షన్ కాదు, then the అనేది కరెక్ట్ వెర్షన్. సో ఇప్పుడే when the students అనేది రాంగ్ వెర్షన్. సో అక్కడ ఎర్రర్ స్పాట్ అనేది when the students. అలానే ది పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ది కేస్ వెరీ సీరియస్లీ. ది పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ ది కేస్ వెరీ సీరియస్లీ. సో పోలీస్ అనేవారు ఈ యొక్క కేసుని చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ పోలీస్ అంటే ఏంటి, ఒక్కరే పోలీస్ ఉంటారు కదా, ఎక్కువ మంది ఉండేటప్పుడు ఏమవుతుంది ప్లూరల్ అనేది వస్తుంది. సో ది పోలీస్ ఆర్ అనేది ఇక్కడ కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ ఏముంది ఈజ్ ఇన్వెస్టిగేషన్. ది పోలీస్ అనేటప్పుడు ఆర్ అనేది వస్తుంది, పోలీస్ అనేటప్పుడు ఆర్ అనేది వస్తుంది, అది బండ గుర్తు. ఇక 11వ ప్రశ్న చూద్దాం. ది స్టూడెంట్స్ వాజ్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్ డ్యూరింగ్ ది లెక్చర్. సో మేము పాఠం చెప్పినప్పుడు స్టూడెంట్స్ బాగా నాయిస్ చేస్తున్నారు. సో ఒక స్టూడెంట్ అనేది ఒక స్టూడెంట్ అనుకోండి అక్కడ వజ్ వస్తుంది, కాకపోతే ఎక్కువ మంది ఉన్నప్పుడు అనేది వర్ అనేది రావాలి. సో ఇక్కడ ఎర్రర్ స్పాట్ ఏంటంటే వజ్ మేకింగ్. ఇక 12వ ప్రశ్న చూద్దాం. మై కజిన్ హూ లివ్ ఇన్ లండన్ ఈజ్ విజిటింగ్ అజ్ నెక్స్ట్ వీక్. సో ఎప్పుడైనా మనము ఒక రోజు చేస్తే గో టు అని చెప్తాం. ఐ గో టు సినిమా హాల్. సో ఐ గో టు స్కూల్ అని ఎప్పుడు అన్నారు కదా, గోస్ టు స్కూల్ అంటారు, ఈ గోస్ టు స్కూల్ అంటారు. సో ఒకసారి మనం ఒకసారి చేస్తే గో టు అని చెప్పుకుంటాం, లేకపోతే ఈరోజు అక్కడ ఉన్నాను అంటే లివ్ అని చెప్పుకుంటాం. సో మై కజిన్ హూ లివ్ ఇన్ లండన్ ఈజ్ విజిటింగ్ అది నెక్స్ట్ వీక్. సో మా కజిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లండన్లో ఉన్నారు. సో వాళ్ళు నెక్స్ట్ వీక్ వచ్చే వారంలో విజిటింగ్ చేస్తున్నారని మనకు అర్థం. సో మనకి ఎప్పుడైనా నిరంతరం సాగుతుందంటే దాన్ని లివ్స్ అని చెప్పుకుంటాం. స్కూల్ అయితే గోస్ టు అని చెప్పుకుంటాము, అలానే లివ్స్ అనేది ఇక్కడ కరెక్ట్ వెర్షన్ దీనికి. సో హూ లివ్స్ ఇన్ లండన్. సో మీకు మొదటగా మీకు ఏం చెప్తున్నాను, మై కజిన్ హూ లివ్స్ ఇన్ లండన్. మీ అర్థం చేసుకోవాలి ప్రశ్న. హూ లివ్స్ అనేది ఎప్పుడైనా వస్తుంది, హూ లివ్ అనేది రాదు. సో రాంగ్ వెర్షన్ ఏంటంటే హూ లివ్ ఇన్ లండన్. ఇక 13వ ప్రశ్న. హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ప్లేయర్స్ హూ హ్యాజ్ నెవర్ స్కోర్డ్ ఏ సెంచరీ. He is one of those players who has never scored a century. సో అతడు ఎవరైతే సెంచరీ చెప్పిన వాళ్ళు ఉన్నారో అతడు కూడా ఒకడు. సో హూ హ్యాజ్ నెవర్ అనేది ఇక్కడ రాంగ్. సో హూ హ్యావ్. సో మీకు చెప్పాను కదా, ఇంగ్లీష్లో మనం మాట్లాడుకునే భాషా విధానం వేరు, ఇంగ్లీష్లో గ్రామటికల్గా ఉండే భాషా విధానం వేరు. సో ఇందాక ఏం చెప్పాను నేను, ఎక్కువ ముందు ఉండేటప్పుడు హ్యావ్ అనేది రావాలి అని చెప్పాను, కాకపోతే ఇక్కడ ఏముంది, ఇక్కడ హూ హ్యాజ్ నెవర్ అంటే హూ హ్యావ్
నెవర్ అనేది ఇక్కడ కరెక్ట్ వెర్షన్ అవుతుంది. సో ఇక్కడ హూ హ్యాజ్ నెవర్ అనేది ఎర్రర్ స్పాటింగ్. ఇక 14వ ప్రశ్న చూద్దాం. నెయిదర్ రాణి నార్ హెర్ ఫ్రెండ్స్ హ్యాజ్ అటెండ్ ది క్లాస్ టుడే. సో రాణి లేకపోతే వారి ఫ్రెండ్స్ ఎవరు కూడా క్లాస్కి అటెండ్ అవ్వలేదు. సో ఇక్కడ హ్యాజ్ అక్కడ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మంది ప్లూరల్ అనేది ఉంది. సో ఆ ప్లూరల్ అనేది వచ్చేటప్పుడు హ్యాజ్ అనేది వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ అనేది ఒక వర్డ్ వచ్చేటప్పుడు మనకి అక్కడ ఏం రావాలంటే హ్యావ్ అటెండెడ్ రావాలి. కాకపోతే ఇక్కడ ఏముంది హ్యాజ్ అటెండెడ్ ఉంది. సో ఎర్రర్ స్పాటింగ్ అనేది హ్యాజ్ అటెండెడ్. ఇక 15వ ప్రశ్న. ది సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. సో ది స్కేనరీస్ కాదు, ది స్కేనరీ అనేది కరెక్ట్ వెర్షన్. ది స్కేనరీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. సో ఇక్కడ మనకి ఎస్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ఇక 16వ ప్రశ్న చూద్దాం. ది ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడెడ్ బై హిమ్ ఆర్ నాట్ రిలయబుల్. ఏదైతే ఇన్ఫర్మేషన్స్ వచ్చాయో అది రిలయబుల్గా లేవు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇన్ఫర్మేషన్స్ అనేవి అన్నాం కదా, ఇన్ఫర్మేషన్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మన కరెక్ట్ వెర్షన్ ఏంటంటే ది ఇన్ఫర్మేషన్, ఇక్కడ కూడా ఎస్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ వెర్షన్ దీనికి ఏంటంటే ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై హిమ్ ఆర్ నాట్ రిలయబుల్ అనేది దీనికి కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ ఎర్రర్ స్పాట్ ఏదైతే ఉన్నది ఇన్ఫర్మేషన్స్ అనేది ఎర్రర్ స్పాట్. He succeeded because he worked hard and never gave up hope. సో ఆయన ఎప్పుడు తన నమ్మకాన్ని కోల్పోలేదు, హార్డ్ వర్క్ చేశాడు, సక్సెస్ అయ్యాడు అనేది మనకి ఇక్కడ ఇది. సో ఇక్కడ మనకి చెప్పాను కదా ప్రశ్న బాగా చదవాలి. సో బికాజ్ హీ వర్క్ హార్డ్ అనేది వచ్చింది అనుకోండి, అక్కడ బికాజ్ వర్క్డ్ హార్డ్ అని రావాలి. బికాజ్ హీ వర్క్డ్ హార్డ్. సో ఇక్కడ మనకి వర్క్ ప్లేస్లో వర్క్డ్ రావాలి. ఇక్కడ ఎర్రర్ స్పాట్ అంటే ఇదే బికాజ్ హీ వర్క్ హార్డ్. దీని కరెక్ట్ వెర్షన్ ఏంటంటే ఈ సక్సీడెడ్ బికాజ్ హీ వర్క్డ్ హార్డ్ అండ్ నెవర్ గేవ్ అప్ హోప్. అండ్ 18వ ప్రశ్న. నెయిదర్ ది టీచర్ నార్ ది ప్రిన్సిపల్ వర్ ప్రెజెంట్ ఎట్ ది మార్నింగ్. సో ఈ యొక్క టీచర్ లేదా ప్రిన్సిపల్ ఆర్ ప్రెజెంట్ ఎట్ ది మీటింగ్, ఎవరు కూడా మీటింగ్ ప్రెజెంట్ చేయలేదు. సో ఇక్కడ మనకి ఏంటి టీచర్ ఇక్కడ ఒకటే, ప్రిన్సిపల్ కూడా ఒకటే వచ్చేటప్పుడు ఏమవుతుంది, నేను ఏం చెప్పాను అక్కడ వజ్ రావాలి. ఇక్కడ ఏముంది వర్ ప్రెజెంట్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్గా ఉంటుంది. ఇక 19వ ప్రశ్న. సి రిసెంబల్స్ టు హెర్ మదర్ మోర్ దెన్ హెర్ ఫాదర్. సో తన ఫాదర్ కన్నా తన మదర్ యొక్క పోలికలే తనకు ఉన్నాయి అని చెప్పారు. సో ఇక్కడ రిసెంబల్స్ అంటే పోలిక అని అర్థం. సో టు హెర్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్ అవుతుంది. సో టు హెర్కి బదులుగా సి అసలు టు అనేది అవసరమే లేకుండా సి రిసెంబల్స్ హెర్ మదర్ మోర్ దెన్ హెర్ ఫాదర్ అనేది కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ ఎర్రర్ స్పాట్ అంటే టు హెర్ మదర్. అలానే ది ఫర్నిచర్ ఆర్ హోల్డ్ అండ్ నీడ్ రీప్లేస్మెంట్. ది ఫర్నిచర్ అనేది ఇక్కడ ఆర్ హోల్ అండ్ నీడ్ రీప్లేస్మెంట్. సో ఫర్నిచర్ ఏదైతే ఉందో అది చాలా కాలం అయిపోయింది, ఓల్డ్ అయిపోయింది. సో మళ్ళీ దాని ప్లేస్లో కొత్త తేవాలని అక్కడ ఉంది. సో ఇక్కడ ఫర్నిచర్ ఆర్ అనేది, సో ఫర్నిచర్ అంటే ఏంటి వస్తువులు. సో మొత్తం కలిపి వస్తువులు మొత్తమే ఫర్నిచర్ అని చెప్పుకుంటాం, వస్తువులను కలిపి మొత్తాన్ని. సో ఇక్కడ ఫర్నిచర్ అంటే ఒక వస్తువు కింద వస్తుంది అది. సో ఒక పదం ఇప్పుడు టీమ్ అని ఎలా చెప్పుకుంటామో అలానే ది ఫర్నిచర్స్ అని చెప్పలేము కదా, ది ఫర్నిచర్ అని చెప్తాం. సో ఫర్నిచర్ అనేది ఓల్డ్ అయిపోయింది, సో కొత్తగా తేవాలి రా బాబు. సో అవన్నీ మంచాలు అలానే సోఫాస్ అవన్నీ ఓల్డ్ అయిపోయి సో ఫర్నిచర్ అని చెప్పుకుంటాం. మొత్తం సోఫాలు లిస్ట్ చెప్పం కదా ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే. సో ఫర్నిచర్ ఓల్డ్ అయిపోయిందిరా, కొత్త వస్తువులు తేవాలని చెప్పుకుంటాం. సో అక్కడ వచ్చేటప్పుడు ఆర్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్ ఉంది ఇక్కడ. సో ది ఫర్నిచర్ ఈజ్ ఓల్డ్ అండ్ నీడ్ రీప్లేస్మెంట్ అనేది కరెక్ట్ వెర్షన్. ఇక 21వ టాపిక్ చూద్దాం. ది న్యూస్ ఆర్ స్ప్రెడింగ్ లైక్ వైల్డ్ లైఫ్ ఇన్ ది విలేజ్. సో ఆ న్యూస్ అనేది ఎలా స్ప్రెడింగ్ అంటే విలేజ్లో వైల్డ్ ఫైర్ అయిందని స్ప్రెడింగ్ అయింది. సో ది న్యూస్ అనేది ఉంది. సో న్యూస్ అంటే ఏంటి ఇక్కడ ప్లూరల్ అనేది కాదు, ఇక్కడ న్యూస్ అంటే ఏదో ఒక న్యూస్, ఒక
గొసిప్ అనేది వచ్చింది. సో ఏదైనా ఒక న్యూస్ వచ్చేటప్పుడు దాన్ని ఆర్ అనేది రాదు. ది న్యూస్ ఈ స్ప్రెడ్డింగ్ ఇది లైక్ వైల్ లైఫ్ ఇన్ ది విలేజ్, ఇది కరెక్ట్ వేస్తుంది. ఇక్కడ ఆర్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్. సో ఆర్ అనేది వచ్చేటప్పుడు ఈజ్ రావాలి. సో ఇక్కడ కరెక్ట్ ఏంటంటే ఈజ్ అనేది కరెక్ట్ వేస్తుంది. సో రాంగ్ ఎర్రర్ స్పాటింగ్ ఏంటంటే ఆర్ స్ప్రెడ్డింగ్. అండ్ 22వ ప్రశ్న చూద్దాం. షీ టోల్డ్ టు మీ దట్ షీ వుడ్ అటెండ్ ది పార్టీ. షీ టోల్డ్ టు మీ దట్ షీ వుడ్ అటెండ్ ది పార్టీ. సో తను నాకు చెప్పింది సో తను పార్టీకి అటెండ్ అవుతారని. సో షీ టోల్డ్ టు మీ. సో ఇక్కడ టు మళ్ళీ అవసరం లేదు. షీ టోల్డ్ మీ. సో మీకు గుర్తుంచుకోవాలి ఏంటంటే టు అనేది అవసరం లేదు. సో ఇక్కడ మనకి షీ టోల్డ్ మీ దట్ షీ వుడ్ అటెండ్ ది పార్టీ అనేది కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ టు మీ వచ్చేటప్పుడు ఏమొస్తుందంటే అసలు టూ ఎగరేస్తే చాలు, అదే ఎర్రర్ స్పాటింగ్. అలానే మెనీ ఏ స్టూడెంట్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్ దిస్ టైమ్. సో మెనీ ఏ స్టూడెంట్. సో మెనీ స్టూడెంట్స్ అన్నారు అనుకోండి, అక్కడ ప్లూరల్ వస్తుంది. సో ఇక్కడ మెనీ ఏ స్టూడెంట్, మెనీలో ఒక స్టూడెంట్. సో మెనీ ఏ స్టూడెంట్, సో ప్రతి ఒక్క స్టూడెంట్ అనే అర్థంలో. సో ఇక్కడ కరెక్ట్ వెర్షన్ ఏంటంటే దీనికి మెనీ ఏ స్టూడెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్ దిస్ టైమ్ అనేది కరెక్ట్ వెర్షన్. కాకపోతే ఇక్కడ ఏముంది, హ్యావ్ ఫెయిల్డ్ అని ఉంది. సో ఇక్కడ ఎర్రర్ స్పాట్ అంటే హ్యావ్ ఫెయిల్డ్. 24వ ప్రశ్న. ది చిల్డ్రన్ ఎంజాయ్ డ్యూరింగ్ ది పిక్నిక్. ది చిల్డ్రన్ ఎంజాయ్ డ్యూరింగ్ ది పిక్నిక్. సో పిక్నిక్ టైంలో చిల్డ్రన్ బాగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ డూరింగ్ ఉంది. సో డూరింగ్ అనేది ఎర్రర్ స్పాటింగ్ ఉంటుంది. సో డూరింగ్ ప్లేస్లో కరెక్ట్ వెర్షన్ దీనికి ఏంటంటే ది చిల్డ్రన్ ఎంజాయ్డ్ దెమ్ సెల్వ్స్ ది పిక్నిక్ అనేది కరెక్ట్ వెర్షన్. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేసుకున్నారు పిల్లలు ఆ పిక్నిక్ టైంలో అని అది. అండ్ మై సిస్టర్ సింగ్స్ వెల్ ఈజెంట్ ఇట్, షీ వన్ ఏ ప్రైజ్. సో ఇక్కడ మనకి ఈజెంట్ ఇట్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ఇక్కడ డజంట్ సి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే డజంట్ సి. సో మా సిస్టర్ బాగా పడడం వల్లనే ఆమెకి ప్రైజ్ వచ్చింది. సో డజంట్ సి అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. సో ఎర్రర్ స్పాట్ అంటే ఈజెంట్ ఇట్. సో ఇవన్నీ నేను ఏది చెప్తున్నా ఈ 250 ప్రశ్నలు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి. ఈ ప్రశ్నలు దాటి మీకు వెళ్ళవు. సో మీకు ఎందుకు దాటి వెళ్ళవంటే ఈ యొక్క వెర్షన్లు అడుగుతారు కానీ వేరొక వెర్షన్లు ఇవ్వరు. అందుకోసం నేను ప్రతిదీ రీసెర్చ్ చేసిస్తున్నాను. ఒకవేళ ఈ ప్రశ్నలు రాకపోతే మన లక్ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఏపీలో ఉన్న నోటిఫికేషన్స్లో ఏ ఒక్క నోటిఫికేషన్ మనము నమ్మలేవు. ఎందుకంటే కోర్టు కేసులు అని చెప్తున్నారు, మళ్ళీ ఆ నోటిఫికేషన్స్ అందుకు క్యాన్సిల్ అని చెప్తున్నారు, చాలా అవుతున్నాయి. సో నేను ఎప్పుడు ప్రతి ఒక్క క్లాస్లో చెప్తాను, ఈ ఒక్క క్లాస్లో కూడా చెప్తున్నాను. సో మనకు కావాల్సింది రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. రైట్ టు గవర్నమెంట్ జాబ్ కాదు. రైట్ టు గవర్నమెంట్ జాబ్ అందరికీ జాబ్ కావాలంటే అది సాధ్యపడేది కాదు. సో అందరికీ గవర్నమెంట్ నోటిఫికేషన్ కావాలి. ఎందుకంటే ప్రస్తుతము నిరుద్యోగ సమస్య ఎందుకు ఇండియాలో యువత ఎందుకు నిరుద్యోగ సమస్యతో పోరాడుతున్నారంటే మెయిన్లీ సకాలంలో నోటిఫికేషన్స్ ఇవ్వక. సకాలంలో నోటిఫికేషన్ అనేది ఏంటంటే ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా కరెక్ట్ టైంకి ఇవ్వరు. అలానే ఏ ఒక్క ఎగ్జామ్కి సంబంధించి డీటెయిల్గా సో మేము ఈ యొక్క ప్యాటర్న్ పెడుతున్నాం, సో ఈ సిలబస్ ఆధారంగా మేము ఇస్తున్నాం. సో మనకు సిలబస్ ఇచ్చేస్తారు, కాకపోతే ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎవరు. మనం ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం క్వశ్చన్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. సో మళ్ళీ కొన్ని సందర్భాల్లో అసలు సంబంధం లేని టాపిక్స్ మనకి ప్రశ్నలు అడుగుతారు. అలానే ఎగ్జామ్ పరీక్ష రాసాం అనుకోండి, ఈ పరీక్షను రాసినా మనకి రిజల్ట్స్ అనేది సకాలంలో ఇవ్వరు. సో రిజల్ట్స్ సకాలంలో ఇవ్వరు, మనకి ఆన్లైన్ చెప్తారు. ఆన్లైన్ అని చెప్పి రిజల్ట్ వచ్చినప్పటికి 2 నెలలు 3 నెలలు. ఒకప్పుడు ఆఫ్లైన్కి ఆన్లైన్కి మరి తేడా ఏంటి? సో మనకి ఏం కావాలంటే ఏదైనా నోటిఫికేషన్ వచ్చేటప్పటికి రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. సో మనకి నోటిఫికేషన్ హక్కుగా మనం భావిస్తున్నాము, అది మనకు కావాలి. ఆ హక్కు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు దానికంటూ దేశంలో ఉన్న ఏ ఒక్క రాజకీయంగా సంబంధం లేకుండా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేకుండా, స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఒక యునానిమస్గా స్వతంత్ర సంస్థగా ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఒక సంస్థ ఉండాలి. ఎందుకంటే మనకి ఏమవుతుందంటే ఎలక్షన్స్ వచ్చినా నోటిఫికేషన్స్ ఇవ్వరు. ఇవి ఏంటి, దీనివల్ల చాలామంది ఏజ్లు అయిపోయి
ఇలా నిరుద్యోగ సమస్యతో ఇండియాలో మెయిన్ ప్రధాన కారణం అది. మరి ఇంత చెప్తున్నావు కదా, మరి ఫాస్టెస్ట్ గా ఎగ్జామ్స్ పెట్టే విధంగా మనం ఏం చేయగలమంటే, ఇప్పుడు మనం ఏదైనా ఎవరికైనా అమౌంట్ పంపించాలంటే ఒక సెకండ్ కాలంలో మనం పంపించేస్తాం యూపీఐ చేసి, యూపీఐ ట్రాన్సాక్షన్ చేసి. అదే ఒక ఎగ్జామ్ రాసిన వెంటనే మన ముందు రిజల్ట్ బ్లింక్ అయ్యే విధంగా మనం చేయలేమా? మన దగ్గర అంత సామర్థ్యం లేదా? సో ఇండియా అనేది దూసుకుపోతుంది, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతుంది, త్వరలో 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్ వచ్చింది అనుకోండి, అంటే మీరు ఇప్పుడు సబ్మిట్ కొట్టారు, సబ్మిట్ కొట్టిన వెంటనే మీ రిజల్ట్ మీకు తెలిసిపోయింది, తర్వాత ఎప్పుడు రిజల్ట్ ఇవ్వచ్చు. సో మీ రిజల్ట్ మీకు తెలిసిపోయినప్పుడు నెక్స్ట్ స్టెప్ మీకు వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏదో నోటిఫికేషన్ చదవడమో లేకపోతే ఏదో డ్యూటీ చేసుకుంటారు. కాకపోతే ఇండియాలో ఏమవుతుంది, ఒక ఎగ్జామ్ నోటికి రాసామంటే ఆసకి అని చెప్తారు, అలా అలా టైం అయిపోద్ది. అలా ఒక 2 నెలలు 3 నెలలు అయిపోద్ది. ఈ 3 నెలల కాలం వేస్ట్ అవుతుంది కదా. సో అదే అందుకోసమని రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పెట్టే విధంగా ఒక సంస్థ పెట్టి మోస్ట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని దాన్ని హెడ్గా చేసి సకాలంలో ఏ ఒక్క రాజకీయ నాయకుతో సంబంధం లేకుండా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏకకాలంలో నోటిఫికేషన్గా రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది మనం కోరుకుంటున్నాం. సో దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఆదికమనాని యూనివర్సిటీ. సో 26వ ప్రశ్న చూద్దాం. He was angry on his brother for the mistake. సో తన బ్రదర్ పైన తను కోపమయ్యాడు. సో తన బ్రదర్ చేసిన తప్పుకు గాను తను కోపమయ్యాడు. సో యాంగ్రీ ఆన్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అనేది అవుతుంది. ఎందుకు సార్ అవుతుందంటే, తన బ్రదర్తో తాను యాంగ్రీ, సో కోప్పడ్డాడు. సో విత్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ వెర్షన్. సో మీకు ఏం చెప్పాను ఫస్ట్లో, హీ వాజ్ యాంగ్రీ ఆన్ హీజ్ బ్రదర్ ఫర్ ది మిస్టేక్. సో మనకి దీనికి ప్రశ్న చదివేటప్పుడు మనకి ఈ సెంటెన్స్ని ఇంకా బాగా మనం ఏదైనా చెప్పగలమని మనం గుర్తుంచుకోవాలి. సో యాంగ్రీ ఆన్ అనేది వచ్చింది అనుకోండి, యాంగ్రీ విత్ అనేది మనం గుర్తుంచుకోవాలి, యాంగ్రీ విత్. సో మనకి ఇక్కడ ఎందుకు మీకు కరెక్ట్ వెర్షన్ గుర్తుంచుకోవాలని చెప్తానంటే, ఇలా మీరు గుర్తుంచుకున్నారు అనుకోండి మీకు ఈజీగా కనిపెట్టవచ్చు అక్కడ ఎర్రర్ స్పాటింగ్ ఉందని. సో యాంగ్రీ అనేది ఆన్ అనేది కరెక్ట్ వెర్షన్ కాదు. సో ఎర్రర్ స్పాటింగ్ అనేది అదే అవుతుంది. 27వ ప్రశ్న చూద్దాం. ఇఫ్ ఐ విల్ గెట్ టైమ్ టుమారో ఐ షల్ హెల్ప్ యూ విత్ ది వర్క్. సో నాకు రేపు టైం దొరికితే నేను తప్పగా నీకు వర్క్లో సహాయపడతానని. సో ఇఫ్ ఐ విల్ గెట్ అనేది రాంగ్ వెర్షన్ అవుతుంది, ఇఫ్ ఐ గెట్ అనేది కరెక్ట్ వెర్షన్. సో ఒక సెంటెన్స్ అనేది క్లియర్గా మనం చేసుకోవచ్చు. సో ఇఫ్ ఐ గెట్ టైమ్ టుమారో ఐ షల్ హెల్ప్ యూ విత్ ది వర్క్ అనేది కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ ఏంటంటే ఇఫ్ ఐ విల్ గెట్ అనేది దీనికి ఇఫ్ ఐ గెట్ అనేది వస్తుంది. 28వ టాపిక్ చూద్దాం. ది వెదర్ ఇన్ కాశ్మీర్ ఆర్ కోల్డ్ ఇన్ డిసెంబర్. ది వెదర్ ఇన్ కాశ్మీర్ ఆర్ కోల్డ్ ఇన్ డిసెంబర్. సో ది వెదర్ సింగులర్ అవుతుంది. సో కాశ్మీర్లో ఆ టైంలో చాలా చల్లగా ఉంటుంది డిసెంబర్ టైంలో. సో ఇక్కడ ఈజ్ అనేది మనకు వస్తుంది, కాకపోతే ఇక్కడ ఏముంది ఆర్ కోల్డ్ ఉంది. సో ఎర్రర్ స్పాటింగ్ ఏదంటే ఆర్ కోల్డ్ వస్తుంది. అలానే షీ ఈజ్ గుడ్ ఇన్ ప్లేయింగ్ ది గిటార్. షీ ఈజ్ గుడ్ ఇన్ ప్లేయింగ్ ది గిటార్. మీరు గుర్తుంచుకోవాలి, ఏదైనా తను డ్యాన్స్లో ప్రావీణ్యం కలదు, ఎట్ అనేది వస్తుంది. అక్కడ ఎట్ గుర్తుంచుకోవాలి, గుడ్ ఇన్ అనేది రాదు. షీ ఈజ్ గుడ్ ఇన్ ప్లేయింగ్ ది గిటార్. సో షీ ఈజ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ ది గిటార్. సో మన సెంటెన్స్ పలుకున్నప్పుడు చూడండి అది క్లియర్గా వస్తుందా. షీ ఈజ్ గుడ్ ఇన్ ప్లేయింగ్ ది గిటార్కి షీ ఈజ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ ది గిటార్కి భేదం ఉంది కదా. సో ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ ఏంటంటే గుడ్ ఇన్. 30వ ప్రశ్న చూద్దాం. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ డిక్రీజింగ్ డ్యూ టు హాలిడేస్ దిస్ టైమ్. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ డిక్రీజింగ్ డ్యూ టు హాలిడేస్ దిస్ టైమ్. సో ది నెంబర్ ఆఫ్ ఇందాక చెప్పాం కదా, ఈచ్ ఆఫ్ ది బాయ్స్ ఎలాగా ఉందో ది నెంబర్ అనేది వస్తే మనకు అక్కడ ఈజ్ అనేది వస్తుంది. ది నెంబర్ అనేది వస్తే అక్కడ హ్యాజ్ అనేది వస్తుంది. సో ది నెంబర్ అనేది వస్తే అక్కడ వాజ్ అనేది వస్తుంది. సో ది స్టూడెంట్స్ అని వస్తే అక్కడ ఆర్ అనేది రావచ్చు. సో ది నెంబర్ ఆఫ్ అనేది వస్తే ఇక్కడ ఈజ్ అనేది రావాలి, కాకపోతే ఇక్కడ ఏముంది ఆర్ అనేది ఉంది. సో ఇదే ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. 31వ ప్రశ్న.
దేర్ వాజ్ లెస్ బాయ్స్ ఇన్ ది టీమ్ దిస్ టైమ్. సో ఈ లెస్ బాయ్స్ అనేది రాంగ్ వెర్షన్ అవుతుంది. ఫ్యూయర్ బాయ్స్. సో ఫ్లూయెంట్గా ఇంకా మనం చెప్పుకోవాలి సెంటెన్స్ అంటే ఫ్యూయర్ బాయ్స్, దేర్ వాజ్ ఫ్యూయర్ బాయ్స్ ఇన్ ది టీమ్ దిస్ టైమ్ అనేది కరెక్ట్ వెర్షన్. సో గ్రేటర్ స్పాటింగ్ అంటే లెస్ బాయ్స్. ఇక 32వ ప్రశ్న, ఈజ్ ఎల్డర్ దెన్ మీ బై 5 years. సో ఇక్కడ ఎల్డర్ దెన్ ఇక్కడ ఉంది. సో ఎల్డర్ దెన్ అంటే ఏంటి? ఎల్డర్ అనేది కరెక్ట్ వెర్షన్ కాదు. సో 5 years నాకన్నా పెద్దవాడు అనేది చెప్పుకునే దాంట్లో హీఈజ్ ఓల్డర్ దెన్ అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. సో తను నాకన్నా పెద్దవాడు. సో ఇక్కడ మనకి మీ బై 5 years అంటే నాకన్నా పెద్దవాడు అని మనం చెప్పుకుంటున్నాం. ఎల్డర్ అనేది కరెక్ట్ వెర్షన్ కాదు. ఇక్కడ ఎల్డర్ అనేది కరెక్ట్ వెర్షన్ కాదు కాబట్టి ఈ హీఈజ్ ఓల్డర్ దెన్ మీ బై 5 years అనేది కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అంటే ఎల్డర్ దెన్. ఇక 33వ ప్రశ్న చూద్దాం. వన్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ హెల్త్ ప్రాపర్లీ. సో వన్ మస్ట్ అనేది తీసుకునేటప్పుడు వన్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ హెల్త్. సో ప్రాపర్లీ ఎవరో ఒకరు తన ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవాలి. సో వన్స్ హెల్త్, హిజ్ హెల్త్ కాదు, వన్స్ హెల్త్. హిజ్ హెల్త్ అనేది వచ్చేటప్పుడు వన్స్ హెల్త్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఎస్టర్డే విత్ మై ఫ్రెండ్స్. ఆ మూవీని మా ఫ్రెండ్స్ చూసాను నిన్న. సో ఐ హ్యావ్ సీన్ అనేది రాదు. ఐ సా దట్ మూవీ ఎస్టర్డే విత్ మై ఫ్రెండ్స్. సో ఐ హ్యావ్ సీన్ అవుతుంది కాదు, ఆల్రెడీ సినిమా చూస్తాడు వాడు. సో ఐ సా దట్ మూవీ ఎస్టర్డే విత్ మై ఫ్రెండ్స్ కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ ఐ హ్యావ్ సీన్ అనేది కరెక్ట్, రాంగ్, ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ఇక షీ విల్ రిటర్న్ బ్యాక్ ది మనీ షూన్. షీ విల్ రిటర్న్ బ్యాక్ ది మనీ షూన్. సో రిటర్న్ బ్యాక్ అనేది అవుదు. దీని కరెక్ట్ వెర్షన్ ఏంటంటే షీ విల్ రిటర్న్ ది మనీ షూన్. ఇది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. సో ఇది ఇక్కడ బ్యాక్ అనేది తీస్తే ఇది ఎర్రర్ స్పాటింగ్. మ్యాథమెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్. మా స్కూల్లో మ్యాథ్స్ అనేది నా ఫేవరెట్ సబ్జెక్ట్. సో మ్యాథమెటిక్స్, సో మై ఆర్ మై కాదు, మ్యాథమెటిక్స్ ఇవా కాదు కదా సబ్జెక్ట్. సో మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. సో ఆర్ మై అనేది ఎర్రర్ స్పాటింగ్. దే డిస్కస్డ్ అబౌట్ ది ఇష్యూ ఇన్ డీటెయిల్ ఎస్టర్డే. సో తను డిస్కస్ చేశాడు ఆ ఇష్యూ కోసం. సో ఇక్కడ అబౌట్ ది ఇష్యూ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. సో అక్కడ అబౌట్ అనేది అవసరం లేదు. సో క్లియర్గా మనం చెప్తుంది దే డిస్కస్డ్ ది ఇష్యూ ఇన్ డీటెయిల్ ఎస్టర్డే అనేది కరెక్ట్ వెర్షన్. సో అబౌట్ ది ఇష్యూ అనేది ఎర్రర్ స్పాటింగ్. ది జ్యూరీ వాజ్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ ఆన్ ది కేస్. ది జ్యూరీ వాజ్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ ఆన్ ది కేస్. సో ఇన్ దేర్ ఒపీనియన్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. సో ఇన్ దేర్ ఒపీనియన్ కాదు, మనం ఫ్లూయెంట్గా మాట్లాడేటప్పుడు ఇట్స్ ఒపీనియన్ అంటాం. సో సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు ఇట్స్ ఒపీనియన్. సో ఆ ఒపీనియన్ కోసం చెప్తున్నారు. ఇక 39వ ప్రశ్న, నెయిదర్ ఆఫ్ ది బుక్స్ వర్ ఇంట్రెస్టెడ్ సో ఐ డిడ్ంట్ బై ఎనీ. సో ఏ ఒక్క బుక్ కూడా ఇంట్రెస్ట్ లేదు, అందుకోసం నేను బుక్స్ని బై చేయలేదు, కొనలేదు. సో ఇక్కడ వర్ ఇంట్రెస్ట్ అనేది రాదు. ఏ ఒక్క బుక్ అనేది ఇక్కడ అర్థం. సో ఇక్కడ సార్ ఇక్కడ బుక్స్ ఉంది కదా, అక్కడ వర్రే కరెక్ట్ కదా అంటే అక్కడ కాదు. ఏ ఒక్క బుక్ కూడా ఇంట్రెస్టింగ్ లేదు, అందుకోసం నేను కొనలేదని అక్కడ ఉంది మనకి. సో ఏ ఒక్క ఈచ్ కానీ నెంబర్ కానీ వచ్చిందా అక్కడ వజ్జ రావాలి. బుక్స్ ఉన్నాయా అక్కడ వర్ర రావాలి. సో ఇక్కడ ఏ ఒక్క బుక్ కూడా ఇంట్రెస్టింగ్ లేదు, అందుకోసమే సెంటెన్స్ అనేది బాగా అవగాహన చేసుకొని నేను చెప్పుకుంటున్నాను. సో నైదర్ ది బుక్స్ was interesting so I didn't buy any. సో ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అనేది వర్ ఇంట్రెస్టింగ్. సో he is more better at chess than me. సో he is more better at chess than me. సో మోర్ బెటర్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ he is better at chess than me అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. సో ఇది మోర్ బెటర్ అనేది ఎర్రర్ స్పాటింగ్. ఇక 10 years ఆర్ ఏ లాంగ్ టైమ్ టు వెయిట్ ఫర్ జస్టిస్. సో 10 సంవత్సరాలు చాలా లాంగ్ టైం జస్టిస్ కోసం వెయిట్ చేయడం. సో 10 years ఈజ్ ఏ లాంగ్ టైం అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. ఆర్ ఏ లాంగ్ టైమ్ అని అనరు, ఈజ్ ఏ లాంగ్ టైమ్ అని అనుకుంటారు. సో ఎర్రర్ స్పాటింగ్ అనేది ఆర్ ఏ లాంగ్ టైమ్. అండ్ ఐ ప్రిఫర్
దెన్ కాఫీ ఇన్ ది మార్నింగ్. సో నేనేం చేస్తానంటే టీ కన్నా కాఫీ బెటర్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను, ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ టీ దెన్ అనేది రాదు, టీ టు కాఫీ అనేది వస్తుంది ఇక్కడ కరెక్ట్ వేస్తుంది. సో టీ దెన్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. అలానే దిస్ ఈజ్ ద బాయ్ హూమ్ ఐ థింక్ వన్ ది మెడల్. సో హూమ్ ఐ థింక్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. అక్కడ కరెక్ట్ వేసిన ఏం రావాలంటే హూ ఐ థింక్ అనేది కరెక్ట్ వేస్తాను. సో ఇక్కడ ఏముంది, హూమ్ ఐ థింక్ అనేది అక్కడ ఉంది, మనం చూడవచ్చు. ఇక 44వ ప్రశ్న చూద్దాం. ది స్కిజర్ ఈజ్ లయింగ్ ఆన్ ది టేబుల్ సిన్స్ మార్నింగ్. సో స్కిజర్ అనేది రాదు, స్కిజర్స్ అనేది రావాలి. సో ఎర్రర్ టైప్ ఏంటంటే ఇది ది స్కిజర్. ఎయిదర్ ఆఫ్ ది ఆప్షన్స్ ఆర్ యాక్సెప్టబుల్ టు ది టీమ్ నౌ. సో ఎయిదర్ ఆఫ్ ది ఆప్షన్, సో ఏ ఒక్క ఆప్షన్ కూడా ఇక్కడ ఏ ఒక్క ఆప్షన్ కూడా. సో ఇక్కడ ఆర్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. సో ఇక్కడ ఏం రావాలి, ఈచ్ రావాలి. ఏం చెప్తున్నాను నేను, ఎయిదర్ అనేది వచ్చిందా, అన్లెస్ అనేది వచ్చిందా, లేకపోతే ఈచ్ వచ్చిందా, మెనీ అనేది వచ్చిందా, అప్పుడు సింగులర్ అని వస్తుంది. ఆ సింగులర్లోనే ఈజ్, వజ్, హ్యాజ్ ఇవి వస్తాయి. ప్లూరల్లో హ్యావ్, వర్, ఆర్ అనేది వస్తాయి. సో మనకి ఎర్రర్ స్పాటింగ్ అనేది మెయిన్గా దాని మీదనే వెళ్తుంది. దెన్ వచ్చేటప్పుడు సి టోల్డ్ మీ, టు మీ అనేది రాదు, సి టోల్డ్ మీ అనేది వస్తుంది. ది థీఫ్ వాజ్ కట్ రెడ్ హ్యాండెడ్ లాస్ట్ నైట్. ది థీఫ్ వాజ్ కట్ రెడ్ హ్యాండెడ్ లాస్ట్ నైట్. సో రెడ్ హ్యాండెడ్ అనేది వచ్చేటప్పుడు ఇక్కడ హైపెన్ ఉండాలి. ఎప్పుడు రెడ్ హ్యాండెడ్ అనేది వస్తే అక్కడ హైపెన్ ఉండాలి, కాకపోతే ఇక్కడ హైపెన్ అనేది ఏమీ లేదు. సో కాబట్టి ఎర్రర్ స్పాటింగ్ అనేది ఇదే కరెక్ట్ వెర్షన్. సో మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ వచ్చిందా అది హైపెన్ అని ఉండాలి, గుర్తుంచుకోవాలి. దో హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్ అండ్ హార్డ్ వర్క్. సో పూర్ బట్ అనేది ఇక్కడ కాదు. సో ఇక్కడ దీని కరెక్ట్ వెర్షన్ ఏంటంటే దో హీ ఈజ్ పూర్ ఈజ్ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ పూర్ బట్ అనేది రాదు, పూర్ అండ్ బట్ అనేది తీసేస్తే అదే కరెక్ట్ వెర్షన్ అయిపోద్ది. సో ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ ఏంటంటే పూర్ బట్. ఇక 48వ ప్రశ్న. సి ఆస్క్డ్ మీ దట్ వెదర్ ఐ వాజ్ రెడీ ఫర్ ఇట్. సో మీ దట్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. సో మీ దట్ అనేది కరెక్ట్ వెర్షన్ కాదు దీనికి, మీ వెదర్ అనేది కరెక్ట్ వెర్షన్. సో ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ మీ దట్. దిస్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ దెన్ దట్ ఇన్ క్వాలిటీ. సో ఈజ్ మోర్ ప్రిఫరబుల్ అనేది అవసరం లేదు ఇక్కడ. దిస్ ఈజ్ ప్రిఫరబుల్ దెన్ దట్ ఇన్ క్వాలిటీ. సో ఈజ్ మోర్ ప్రిఫరబుల్, సో అక్కడ అవసరం లేదు ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అనేది అది. అలానే 50వ ప్రశ్న చూద్దాం. బీయింగ్ ఎ చైల్డ్ ది మూవీ వాజ్ వెరీ బోరింగ్ టు హిమ్. సో ఒక చైల్డ్గా ఆ మూవీ తనకు చాలా బోరింగ్గా ఉంది. ఎప్పుడైనా బీయింగ్ ఏ చైల్డ్ వస్తే అక్కడ యాజ్ హీ వాజ్ ఏ చైల్డ్ కరెక్ట్ వెర్షన్ దీనికి. సో బీయింగ్ ఏ చైల్డ్ అనేది వచ్చింది, అక్కడ యాజ్ హీ వాజ్ ఏ చైల్డ్ అనేది రావాలి, కాకపోతే అక్కడ ఏముంది, బీయింగ్ ఏ చైల్డ్ అనేది ఉంది. సో ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అనేది అది. సో ఇవండి మొదటి 50 ప్రశ్నలు. సో ఈ 50 ప్రశ్నలు నేను మీకు అర్థమైందని భావిస్తున్నాను. సో ఈ 50 ప్రశ్నలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా మనము మాట్లాడుకుందాం. సో మరొక 50 ప్రశ్నలు, ఇంకో 50 ప్రశ్నలు మీరు చూస్తే మీకు ఇంకా క్లియారిటీగా అర్థమైపోతాయి. వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బీ ప్రొవైడెడ్ ఇన్ ఏ లోకల్ లాంగ్వేజ్ టు ఫార్మర్స్. సో వెదర్ రిలేటెడ్ ఇదనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్. వెదర్ రిలేటెడ్, సో వెదర్ రిలేటెడ్ అని ఏం చెప్పాను ఇక్కడ ఇందాక, హైపెన్, కొన్ని పదాలు హైపెన్ కావాలి. సో వెదర్ రిలేటెడ్ వచ్చేటప్పుడు హైపెన్ ఉండాలి, ఇక్కడ హైపెన్ లేదు, ఇదే ఎర్రర్ స్పాటింగ్. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ ఇన్ ది క్లాస్ హ్యావ్ సబ్మిట్ దేర్ హోంవర్క్ ఉంది. సో ఈచ్ ఆఫ్ ది బాయ్స్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ హ్యాజ్ రావాలి, కాకపోతే ఇక్కడ ఏముంది, హ్యావ్ రావాలి, ఇదే ఎర్రర్ స్పాటింగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ టు మీట్ మీ టుమారో మార్నింగ్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రావాలి కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉంది, ఇది ఎర్రర్ స్పాటింగ్. ది స్కీనరీస్ ఆఫ్ ఊటీ వెరీ బ్యూటిఫుల్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని ఉంది. సో ది స్కీనరీస్ అనేది రాదు, స్కీనరీ అని వస్తుంది. అలానే 5వ ప్రశ్న చూద్దాం. ది డేటా ఆర్ బీయింగ్ అనలైజ్డ్ బై ద టీమ్ ఫర్ అక్యూరసీ. సో ఆర్ బీయింగ్ అనలైజ్డ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్, ఈజ్ బీయింగ్ అనలైజ్డ్ అనేది రావాలి. ఈజ్ సీనియర్ దెన్ ఆల్ హీజ్ క్లాస్మేట్ ఇన్ ది క్లాస్. సో సీనియర్ దెన్ అని రాదు, సీనియర్ 2 అని వస్తుంది. అలానే ది పోలీస్ ఈజ్ సెర్చింగ్ ది ఏరియా ఫర్ క్లూస్.
సో పోలీస్ అనేవారు క్లూస్ కోసం సెర్చింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ స్ట్రెచింగ్ అనేది ఎర్రర్ స్పాటింగ్. అక్కడ ది పోలీస్ సార్ అనేది వస్తుంది, కాకపోతే ఇక్కడ ఈజ్ ఉంది. సో ఇది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. అలానే మై కజిన్ హూ లివ్ ఇన్ లండన్. సో హూ లివ్ అంటే ఏం చెప్పాను, హూ లివ్స్ అనేది రావాలి కదా, అదే ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. నెయిదర్ ఆఫ్ ది టూ ఆర్ సూటబుల్ ఫర్ ది పోస్ట్ అడ్వర్టైజర్. సో నెయిదర్ ఆఫ్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా సూటబుల్ కాదు మనం పోస్ట్ చేసిన దీనికి. సో ఇక్కడ ఆర్ సూటబుల్ అనేది కరెక్ట్ వెర్షన్ కాదు, ఈజ్ అని రావాలి. ఏ ఒక్కరు అది వస్తే ఈజ్ అని రావాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక సి ఈజ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సి ఈజ్ గుడ్ ఎట్ అనేది రావాలి, కాకపోతే ఇక్కడ గుడ్ ఇన్ ఉంది. సో ఇక్కడ ఎర్రర్ స్పాట్ ఏంటంటే గుడ్ ఇన్. అలానే ది మేనేజర్ అలాంగ్ విత్ హీ స్టాఫ్ ఆర్ అటెండింగ్ ది మీటింగ్ అని ఉంది. సో ది మేనేజర్ అలాంగ్ విత్ హీ స్టాఫ్. సో ఈ జెటింగ్, ది మేనేజర్ అని ఒకటే ఉంటాడు కదా, ఈ జెటింగ్ అనేది రావాలి. సో ఇక్కడ ఆర్ ఎటింగ్ ఉంది, ఇదే ఎర్రర్ స్పాటింగ్. నో సోనర్ హ్యాడ్ ది బెల్ ర్యాంగ్ దెన్ ది స్టూడెంట్ స్టూడ్ ఆఫ్. సో ది బెల్ ర్యాంగ్ అనేది ఉంది, ఇదే ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ఇక్కడ బెల్ రాంగ్ అని అవ్వాలి, ఇక్కడ ర్యాంగ్ అనేది ఉంది, గ్రామటికల్ ఎర్రర్ అది. ఈ ఆస్క్డ్ దట్ వెన్ ది ట్రైన్ విల్ అరైవ్ ఎట్ ది స్టేషన్. సో ఇక్కడ ఏం రావాలి, ది ట్రైన్ వుడ్ అరైవ్. సో కరెక్ట్ వెర్షన్ ఏంటవుతుందంటే ఇదే అవుతుంది. సో ఎర్రర్ స్పాట్ ఇది. అలానే అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్ యూ కెనాట్ సక్సీడ్ ఇన్ లైఫ్. సో అన్లెస్ యూ వర్క్డ్ ఉంది కదా, సో యూ విల్ అనేది ఇందాక అవసరం లేదని చెప్పాను కదా, ఆ విల్ తీస్తే ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. అలానే మ్యాథమెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్. సో మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అలానే 10 years ఆర్ ఏ లాంగ్ టైమ్ టు వెయిట్ ఫర్ రిజల్ట్స్. సో 10 years ఈజ్ ఏ లాంగ్ టైమ్, గుర్తుంచుకోవాలి. 10 years ఇస్ లాంగ్ టైమ్ కరెక్ట్ వెర్షన్ దానికి. సో ఆర్ ఏ లాంగ్ టైమ్ ఇద కరెక్ట్ దానికి. అలానే మెనీ ఏ స్టూడెంట్ హ్యావ్ ఫెయిల్ ఇన్ దిస్ టెస్ట్ దిస్ ఇయర్. సో హ్యావ్ ఫెయిల్డ్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. అలానే ది జ్యూరీ వాజ్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ ఆన్ ది కేస్. ది జ్యూరీ వాజ్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. సో ఇన్ దేర్ ఒపీనియన్ ఇన్ ఇట్స్ ఒపీనియన్ రావాలి కదా, సో ఇన్ దేర్ ఒపీనియన్ అనేది ఎర్రర్ స్పాటింగ్. వన్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఈజ్ బిలాంగింగ్స్ కేర్ఫుల్లీ. హీజ్ బిలాంగింగ్స్ అనేది ఎర్రర్ స్పాట్ ఇది ఇక్కడ. అలానే షీ విల్ రిటర్న్ బ్యాక్ ది బుక్ టుమారో. సో రిటర్న్ బ్యాక్ అనేది ఎర్రర్ స్పాటింగ్ ఇక్కడ. అలానే ది నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ డ్యూ టు వైరస్ స్ప్రెడ్ లో ఆర్ ఇంక్రీజింగ్ అనేది ఎర్రర్ స్పాట్. అలానే ఎయిదర్ ది టీచర్స్ ఆర్ ది ప్రిన్సిపల్ హ్యావ్ టు టేక్ ది కాల్. సో ఇక్కడ హ్యావ్ టు అనేది ఏ ఒక్క టీచర్ ఆర్ ది ప్రిన్సిపల్ హ్యావ్ టు టేక్ ది క్లాస్. ఏ ఒక్క టీచర్ ఉన్నారు ఇక్కడ, టీచర్స్. సో ఏదో ఒక టీచర్. సో ఎయిదర్ అని వస్తుంది, ఏం చెప్పాను, సింగులర్ రావాలి, హ్యాజ్ రావాలి, కాకపోతే ఇక్కడ హ్యావ్ టు ఉంది. అలానే ది మేనేజర్ డిస్కస్డ్ అబౌట్ ది ప్రపోజల్ ఇన్ ది మీటింగ్. సో అబౌట్ అనేది పీకేయాలి. ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ ఏంటంటే డిస్కస్డ్ అబౌట్. మై ఫ్రెండ్ స్పీక్స్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వెరీ కాన్ఫిడెంట్లీ. సో స్పీక్స్ ఫ్లూయెంట్లీ రావాలి ఇక్కడ, కాకపోతే ఇక్కడ ఫ్లూయెంట్ ఉంది, ఎర్రర్ స్పాటింగ్ అనేది అది అవుతుంది. అలానే ఈజ్ మోర్ క్లెవరర్ దెన్ హీస్ క్లాస్మేట్. సో మోర్ క్లెవర్ అనేది ఎర్రర్ స్పాటింగ్ ఇక్కడ. సి రిసెంబల్ టు హెర్ మదర్ వెరీ మచ్ ఇన్ లుక్స్. సో టు హెర్ మదర్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్. సో సి రిసెంబల్స్ హెర్ మదర్, టు అనేది అవసరం లేదు అక్కడ. తర్వాత ప్రశ్న చూద్దాం. ది బుక్ దట్ యు గేవ్ మీ వర్ వెరీ ఇంట్రెస్టింగ్. ది బుక్ దట్ యు గేవ్ మీ వర్ వెరీ ఇంట్రెస్టింగ్. సో వర్ వెరీ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్. 5 kilometers ఆర్ టూ మచ్ టు వాక్ ఇన్ ది హీట్. సో ఆర్ టూ మచ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్. ఆల్ ది ఫర్నిచర్స్ ఇన్ ది రూమ్ వర్ ఓల్డ్ అండ్ డస్టీ. సో ఆల్ ది ఫర్నిచర్స్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ఆల్ ది ఫర్నిచర్ అని చెప్పుకుంటాం. షీ టోల్డ్ మీ దట్ షీ విల్ కమ్ టుమారో. షీ విల్ కమ్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. షీ వుడ్, విల్ వస్తే వుడ్ అని చెప్పాను కదా. అలానే నెయిదర్ ది వాచ్మెన్ నార్ ది గాడ్స్ వాజ్ ప్రెజెంట్ అట్ ది గేట్. సో ఇక్కడ వాజ్ ది ప్రెజెంట్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం గుర్తుంచుకోవాలి సార్, ఇక్కడ నెయిదర్ వచ్చేటప్పుడు మీరే చెప్పారు కదా సింగులర్ రావాలి, కాకపోతే ఇక్కడ మనకి సెంటెన్స్ గమనించాలి. ఇక్కడ నెయిదర్ వాచ్మ్యాన్ ఇచ్చారు. సో ఏ ఒక్క వాచ్మ్యాన్
సో ఏ ఒక్క వాచ్మెన్ అనేది కరెక్ట్ వెర్షన్, కాకపోతే నాట్ ది గాడ్స్. సో ఇక్కడ గాడ్ అని ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఒక్కడే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ గాడ్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఈ బేస్మెంట్ చేసుకొని మనం చెప్పుకోవాలి. సో అక్కడ కరెక్ట్ వెర్షన్ ఏముందంటే వర్ ప్రెజెంట్ అని వస్తుంది. అలానే ది చైల్డ్ ర్యాన్ ఫాస్ట్లీ టువర్డ్స్ ఈచ్ ఫాదర్. ది చైల్డ్ ర్యాన్ ఫాస్ట్లీ టువర్డ్స్ ఈచ్ ఫాదర్. సో ర్యాన్ ఫాస్ట్లీ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్. సార్ మీరు ఫాస్ట్గా చెప్పుకొని వెళ్ళిపోతారంటే మీకు ఇది పడవచ్చు. సో నాకు టైంని మీ టైం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానండి. నేను కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మార్నింగ్ 6కి ఒక వీడియో చేస్తున్నాను. సో మీరు గమనించగలరు. సో మీ యొక్క క్లాస్ అనేది మీకు నచ్చినట్లయితే JBRG అని పెడితే చాలండి కామెంట్ బాక్స్లో. సో ఎందుకు అది పెడతానంటే యూట్యూబ్ మనకి వీడియోని యూట్యూబ్ ఆల్గరిథం అని చెప్తారు. సో ఇక పెట్టడం బట్టి మన ఛానల్ అనేది ప్రమోటింగ్ అవుతుంది. అలానే హీఈస్ లివింగ్ హెయిర్ సిన్స్ 10 years విత్ హీజ్ ఫ్యామిలీ. సిన్స్ 10 years అనేది ఎర్రర్ స్పాట్. అక్కడ కరెక్ట్ వేషన్ అంటే ఫర్ 10 years అనేది కరెక్ట్ వేషన్. సిన్స్ 10 years అనేది ఎర్రర్ స్పాట్. సి ప్రిఫర్స్ టీ దెన్ కాఫీ. అక్కడ ఏంటవుతుంది, టు కాఫీ అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. అలానే ఐ షా అండ్ వన్ ఐడ్ మ్యాన్ ఇన్ ది alley. సో అండ్ వన్ ఐడెడ్ అవసరం లేదు, ఇక్కడ వన్ ఐడెడ్ ఉంటే చాలు. ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ ఏంటంటే అండ్ వన్ ఐడ్. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ ఇన్ ది ఆఫీస్ టుమారో. టు మీట్ యూ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. టు మీటింగ్ యూ అనేది కరెక్ట్ వెర్షన్ దానికి. ఎవ్రీవన్ ఆర్ ఇన్వైటెడ్ ది ఫంక్షన్ దిస్ సండే. ఆర్ ఇన్వైటెడ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్. ప్రతి ఒక్కరు అనేది ఇక్కడ మనకి గుర్తుంచుకోవాలి. ది స్టూడెంట్స్ నీడ్స్ టు కంప్లీట్ దేర్ అసైన్మెంట్స్. ఇక్కడ నీడ్స్ టు అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. నీడ్ టు అని అంటాం. అలానే ఈ ఆస్క్డ్ మీ వేర్ డిడ్ ఐ గో ఎస్టర్డే. సో డిడ్ ఐ గో, ఐ హ్యాడ్ గో అనేది కరెక్ట్ వెర్షన్. సో నన్ను అడిగాడు నేను ఎక్కడికి వెళ్ళానని. సో ఐ హ్యాడ్ గో అనేది కరెక్ట్ వెర్షన్. డిడ్ ఐ గో అనేది ఎర్రర్ స్పాటింగ్. ఇట్ ఈజ్ హై టైమ్ వీ గో టు బెడ్. సో వీ గో అనేది ఎర్రర్ స్పాటింగ్. బీయింగ్ ఏ సండే ది మార్కెట్ వాజ్ క్లోజ్డ్ కంప్లీట్లీ. బీయింగ్ ఏ యాజ్ ఇట్ వాజ్ సండే అనేది కరెక్ట్ వెర్షన్. దీనికి బీయింగ్ ఏ సండే అనేది రాంగ్ వెర్షన్ అవుతుంది. దిస్ ఈజ్ ది సేమ్ బాయ్ విచ్ ఐ సా ఇన్ ది మార్నింగ్. సో విచ్ ఐ సా అనేది రాంగ్ వెర్షన్. దీని కరెక్ట్ వెర్షన్ ఏంటంటే దిస్ ఈజ్ ద సేమ్ బాయ్ హూమ్ ఐ సా ఇన్ ది మార్నింగ్ అనేది కరెక్ట్ వెర్షన్. సో విచ్ ఐ సా అనేది ఎర్రర్ స్పాటింగ్ అనేది అవుతుంది. అలానే దే హ్యావ్ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ దేర్ ట్రిప్ టు మనాలి. సో రిటర్న్ బ్యాక్లో ఇందాక చెప్పాను కదా, బ్యాక్ అనేది తీసేయాలి. సో రిటర్న్ బ్యాక్ అనేది ఎర్రర్ స్పాటింగ్. మై టీచర్ అడ్వైజ్డ్ మీ టు నాట్ వేస్ట్ మై టైమ్. సో టు నాట్ వేస్ట్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ది మ్యాన్ హూ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్ హ్యావ్ ఎస్కేప్డ్. సో హ్యావ్ ఎస్కేప్డ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్. అలానే స్కేర్స్లీ హ్యాడ్ హీ అరైవ్డ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సో వెన్ ఇట్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. అలానే ది ప్రైజెస్ ఆఫ్ ఎసెన్షియల్స్ హ్యాజ్ రైజన్ షార్ప్లీ ఉంది. ఇక్కడ హ్యాజ్ రైజన్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ఈ సఫరింగ్ విత్ హై ఫీవర్ సిన్స్ మార్నింగ్ అనేది ఉంది. సో సఫరింగ్ విత్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటాం కానీ సఫరింగ్ విత్ అని అనం కదా. మై ఫ్రెండ్ ఈజ్ మోర్ టాలర్ దెన్ మీ బై 2 inches. ఈజ్ మోర్ టాలర్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. అలానే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనేది ఉంది. సో బెస్ట్ ప్లేసెస్ అనేది మనకి కరెక్ట్ వెర్షన్ అవుతుంది. ఇక్కడ బెస్ట్ ప్లేస్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. సో 100 ప్రశ్నలు అనేది మనకి కంప్లీట్ అయిపోయాయి. సో మనలో ఒక 50 ప్రశ్నలు మనం చెప్పుకుందాం. సో అలా 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 మనము చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతాయి. సో మీకు మీ టైం దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్తానని గమనించగలరు. సో ఇవి డైరెక్ట్గా ఆన్సర్లే చెప్తాను, గమనించగలరు. సో ది టార్గెట్ గ్రూప్ ఈజ్ వర్కింగ్ ప్రొఫెషనల్ వేర్ బోత్ ది స్పౌస్ హ్యావ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మేనేజ్ డైలీ మీల్స్. సో ఇక్కడ హ్యావ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ డైలీ మీల్స్ ద ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ఇక్కడ ఏం రావాలంటే ఆర్ రెస్పాన్సిబుల్ అనేది రావాలి. ఇక్కడ హ్యావ్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ది టీచర్ గేవ్ అస్ మెనీ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ది టాపిక్ ఉంది. ఇక్కడ మెనీ ఇన్ఫర్మేషన్స్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ గివెన్ ఏ సర్టిఫికేట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్. సో ఇక్కడ
వాజ్ గివెన్ రావాలి, ఇక్కడ వర్ గివెన్ ఉంది. సో ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్ చెప్తున్నా అంటే ఇవన్నీ మోస్ట్ రీసెంట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలు అండి, అందుకోసమని డైరెక్ట్గా జవాబే చెప్పిస్తున్నాను. ఇక షీ డిడ్ నాట్ వెంట్ టు స్కూల్ యాజ్ షీ వాజ్ నాట్ వెల్. సో ఇక్కడ వెంట్ టు స్కూల్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. నెయిదర్ ది బాయ్ నార్ ఈజ్ పేరెంట్స్ వాజ్ ప్రెజెంట్ అట్ ది మీటింగ్. సో ఇక్కడ వాజ్ ప్రెజెంట్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. మై ఫ్రెండ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ బ్రదర్స్ ఆర్ కమింగ్ టు ద పార్టీ. ఆర్ కమింగ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్ అనేది అవుతుంది. అలానే ది కమిటీ హ్యావ్ డిసైడెడ్ టు పోస్ట్పోన్ ది ఈవెంట్. సో హ్యావ్ డిసైడెడ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్ అవుతుంది. అలానే ఐ సా ఏ లాట్ ఆఫ్ డీర్స్ ఇన్ ది నేషనల్ పార్క్ డ్యూరింగ్ ది ట్రిప్. సో ఏ లాట్ ఆఫ్ డీర్స్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. ఏ లాట్ ఆఫ్ డీర్ అనేది రైట్ ఆఫ్ ఆన్సర్ అది. She has completed her graduation from Delhi University last year. So she has completed her graduation అని ఉంది. సో she completed అనేది graduation. సో she has అనేది ఎక్కడ ఎర్రర్ స్పాటింగ్. సో ది మ్యాన్ డైడ్ బికాస్ he could not able to treatment. సో he could not be able అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ది న్యూస్ ఆర్ నాట్ వెరీ సర్ప్రైజింగ్ టు ది పబ్లిక్ ఉంది. ఆర్ నాట్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్ ఉంది. సో ఇక్కడ ఏం చెప్పాను, ది న్యూస్ అని వచ్చినప్పుడు ఏమో చెప్పాను, ఈజ్ అని రావాలి, సింగులర్ రావాలి. ఈ షెడ్ ఈ విల్ కమ్ టు ది ఫంక్షన్ వితౌట్ ఫెయిల్. సో ఈ విల్ కమ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్, సో ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనేది ఎర్రర్ స్పాట్. ది స్కినరీస్ ఆఫ్ కాశ్మీర్ మళ్ళీ వచ్చిన ప్రశ్న అండి. సో స్కినర్స్ అనేది ఎర్రర్ స్పాట్. షీ వాజ్ యాంగ్రీ ఆన్ హిమ్ ఫర్ బీయింగ్ లేట్ టు మీటింగ్. సో యాంగ్రీ ఆన్ హిమ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్ అవుతుంది. ఎయిదర్ ది పేరెంట్స్ ఆర్ ది చైల్డ్ హ్యావ్ బ్రోకెన్ ది వాస్. సో హ్యావ్ బ్రోకెన్ అనేది ఎర్రర్ స్పాట్ అనేది అవుతుంది. ది ప్రిన్సిపల్ అండ్ ది టీచర్ వాజ్ ప్రెజెంట్ ఇన్ ది మీటింగ్. సో వాజ్ ప్రెజెంట్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్. మై కజిన్ ఈజ్ లివింగ్ ఇన్ యూఎస్ఏ సిన్స్ 2015. సో ఈజ్ లివింగ్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. అలా నెయిదర్ ఆఫ్ ది ఆన్సర్ ఆర్ కరెక్ట్ ఇన్ ది టెస్ట్. సో ఆర్ కరెక్ట్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ఐ ప్రిఫర్ టీ దెన్ కాఫీ ఇన్ ది మార్నింగ్. సో టీ దెన్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్. టీ టు కాఫీ అనేది ఇంత చెప్పాను కదా. అలానే తర్వాత ప్రశ్న చూద్దాం. ది చైల్డ్ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్ సిన్స్ ఎస్టర్డే. విత్ ఫీవర్ ఎర్రర్ స్పాటింగ్. సి ఈజ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సి గుడ్ అట్ మ్యాథమెటిక్స్ కరెక్ట్ వెర్షన్. సో గుడ్ ఇన్ అనేది ఎర్రర్ స్పాటింగ్. మై బ్రదర్ ఈజ్ ఎల్డర్ దెన్ మీ బై 2 years. ఈజ్ ఎల్డర్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ఈజ్ ఓల్డ్ అనేది కరెక్ట్ వెర్షన్. దే ఆర్ ప్లానింగ్ టు విజిట్ అన్ యూనివర్సిటీ నెక్స్ట్ మంత్. యాన్ యూనివర్సిటీ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ఏ యూనివర్సిటీ అని చెప్పం కానీ యాన్ యూనివర్సిటీ అని చెప్పము. వన్ మస్ట్ డూ హిజ్ డ్యూటీ సిన్సియర్లీ అండ్ ఆనెస్ట్లీ. డూ హిజ్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. హీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ టీచర్ ఫ్రమ్ కేరళ. మ్యారీడ్ విత్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. నెయిదర్ హిజ్ ఫ్రెండ్స్ నార్ హీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది జాబ్. ఆర్ ఇంట్రెస్టెడ్ అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్ అవుతుంది. ది టీమ్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్ దిస్ సీజన్. ఆర్ ప్లేయింగ్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ది క్యాండిడేట్ డిడ్ నాట్ న్యూ ది ఆన్సర్ టు ది క్వశ్చన్. సో డిడ్ నాట్ నో అనేది ఇక్కడ ఎర్రర్ స్పాట్ అవుతుంది. డిడ్ నాట్ న్యూ అనేది ఎర్రర్ స్పాట్. దీని కరెక్ట్ వెర్షన్ ఏంటంటే ది క్యాండిడేట్ డిడ్ నాట్ నో ది ఆన్సర్ ది క్వశ్చన్. ఐ మెట్ అన్ యూరోపియన్ టూరిస్ట్ అట్ ది ఎయిర్పోర్ట్. సో అండ్ యూరోపియన్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ది పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ది కేస్ సీరియస్లీ. ఇన్వెస్టిగేటింగ్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. దిస్ ఈ గేవ్ మీ అన్ అడ్వైస్ దట్ చేంజ్డ్ మై లైఫ్. సో అన్ అడ్వైజ్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ది పీపుల్స్ ఆఫ్ ది రీజన్ ఆర్ నోన్ ఫర్ దేర్ కైండ్నెస్. దో ది పీపుల్స్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ది డాక్టర్ హూ ట్రీటెడ్ హెర్ లైవ్ నియర్ బై అవర్ హౌస్. సో లివ్ నియర్ బై అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ ది టీచర్ కేమ్. ఐ హ్యావ్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ది నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే డ్యూ టు అన్ఎంప్లాయ్మెంట్. ఆర్ ఇంక్రీజింగ్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. మై అంకుల్ హూ లివ్స్ ఇన్ కెనడా హ్యావ్ సెంట్ మీ ఎ గిఫ్ట్. హ్యావ్ సెంట్ ఎర్రర్ స్పాట్ అవుతుంది.
ఈస్ టాలర్ దెన్ ఎనీ స్టూడెంట్ ఇన్ ది క్లాస్. ఎనీ స్టూడెంట్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ది షాప్ కీపర్ వాజ్ డీలింగ్ విత్ కస్టమర్స్ వెన్ హీ అరైవ్డ్ అనేది వచ్చేటప్పటికి కొన్ని వచ్చేటప్పటికి సెంటెన్స్ అనేది మనకి క్లియర్గా ఉంటాయి. కాకపోతే అక్కడ మనకి ఆప్షన్స్లో నో ఎర్రర్ అని కూడా కొన్ని సందర్భాలు వస్తాయి. ఎలాంటి ప్రశ్నలు కూడా మనకు రావచ్చు. ది షాప్ కీపర్ వాజ్ డీలింగ్ విత్ కస్టమర్ వెన్ హీ అరైవ్డ్. సో ఎప్పుడైతే మేము వచ్చామో షాప్ కీపరు కస్టమర్తో డీల్ చేస్తున్నాడు, కరెక్ట్ వెర్షన్లో ఉంది. సో కొన్ని సందర్భాలు మనకి సెంటెన్స్లో మన బై లక్ బట్టి నో ఎర్రర్ అని పెడితే రైట్ అయిపోవచ్చు కూడా. సో సి ఈజ్ మోర్ బెటర్ ఇన్ మ్యాథ్స్ దెన్ సైన్స్. సో మోర్ బెటర్ వచ్చేటప్పుడు ఏం చెప్పాను, బెటర్ అనేది ఉంటే చాలా మోర్ అవసరం లేని చెప్పాను కదా. ఎర్రర్ స్పాటింగ్ అనేది మోర్ బెటర్. ది హౌస్ ఈజ్ బిల్డ్ బిసైడ్ ది రివర్ నియర్ ది బ్రిడ్జ్ అని ఉంది. సో ఇక్కడ బిసైడ్ ది రివర్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ఈ సెడ్ దట్ హీ విల్ కాల్ మీ లేటర్. హీ విల్ అనేది ఎర్రర్ స్పాట్ అవుతుంది. ఇట్స్ టైమ్ వీ గో హోమ్ అండ్ టేక్ రెస్ట్ ఫర్ ఏ వైల్. వీ గో హోమ్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. మై బ్రదర్ ఇన్ లాస్ ఆర్ అరైవింగ్ ఫ్రమ్ చెన్నై దిస్ ఈవినింగ్. ది బ్రదర్ ఇన్ లాస్ అని రాదు, బ్రదర్ ఇన్ లా అని వస్తుంది. సో ఎర్రర్ స్పాటింగ్ అనేది బ్రదర్ ఇన్ లాస్. ఈ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది విలేజ్ అకార్డింగ్ టు రిపోర్ట్స్ అని ఉంది. రిచెస్ట్ మ్యాన్, ది రిచెస్ట్ మ్యాన్ అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. సో ది రిచెస్ట్ మ్యాన్ అనేది ఇన్కరెక్ట్ వెర్షన్ అది. అన్లెస్ యూ విల్ వర్క్. సో అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్ యూ కెనాట్ అచీవ్ సక్సెస్. సో యూ విల్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్ వెర్షన్ అది. సో అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్లో అన్లెస్ యూ వర్క్ హార్డ్ అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది దానికి. సో అన్లెస్ యూ విల్ వర్క్ అనేది ఎర్రర్ స్పాటింగ్. దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఫర్నిచర్స్ ఇన్ దిస్ ఓల్డ్ హౌస్. ఏ లాట్ ఆఫ్ ఫర్నిచర్స్ అనేది ఎర్రర్ స్పాటింగ్ అవుతుంది. అలానే హీ టోల్డ్ దట్ హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. హీ టోల్డ్ అనేది ఇన్కరెక్ట్ వెర్షన్ అవుతుంది. అలానే బోత్ ది ట్విన్స్ ఆర్ రిసెంబ్లింగ్ దేర్ మదర్. సో ఇద్దరు ట్విన్స్ వాళ్ళ మదర్కి పోలికతో ఉన్నారు. సో రిసెంబల్స్ అంటే పోలిక అని అర్థం. సో రిసెంబలింగ్ అనేది కరెక్ట్ వెర్షన్ కాదు. హార్డ్లీ హ్యాడ్ హీ లెఫ్ట్ ది రూమ్ వెన్ ది గెస్ట్స్ హ్యాజ్ అరైవ్డ్. హ్యాజ్ అరైవ్డ్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్ వెర్షన్ అవుతుంది, స్పాటింగ్ ఎర్రర్. సో ఇవ్వండి మనకి ఎర్రర్ స్పాటింగ్లో మొత్తంగా మనం ఎన్ని నేర్చుకున్నామంటే 150 ప్రశ్నలు. సో ఎర్రర్ స్పాటింగ్ నుంచి 5 ప్రశ్నలు రావచ్చు, 4 ప్రశ్నలు రావచ్చు. సో కాబట్టి దాదాపు ఎలాంటి ప్రశ్నలు ఇస్తారో మొత్తంగా చెప్పారని భావిస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు నచ్చితే ఇక 4వ టాపిక్ చూద్దాం. 4వ ప్రశ్న. సో 4 ప్రశ్నలు మనకి ఏమంటారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకి గత పరీక్షల్లో అడిగినవి మీకు ఇస్తున్నానండి. సో మొదటి ప్రశ్న చూద్దాం. యువర్ లవ్ ఫర్ ది జంక్ ఫుడ్ కెన్ ప్లే డాష్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇక్కడ హ్యావ్ అ గుడ్ బెనిఫిట్స్ హంగర్ ఉంది. ఏది కరెక్ట్ అవుతుందంటే యువర్ లవ్ ఫర్ జంక్ ఫుడ్ కెన్ ప్లే యువర్ డైజెస్టివ్ సిస్టమ్. సో మనకి ఇక్కడ పదాలకి అర్థం కావాలి. సో నువ్వు జంక్ ఫుడ్ తింటే నీ యొక్క డైజెస్ట్ సిస్టమ్తో నువ్వు గుడ్గా ఉంటుందా, బెనిఫిట్గా ఉంటుందా, హంగర్గా ఉంటుందా డైజెస్ట్ సిస్టమ్, లేకపోతే హ్యావోక్ అంటే విధ్వంసం అని అర్థం. సో నువ్వు ఒకవేళ నీ యొక్క లవ్ ఏదైతే జంక్ ఫుడ్ పైన ఉందో అది నీ యొక్క డైజెస్ట్ సిస్టమ్ని విధ్వంసం చేస్తుంది అనేది ఇక్కడ హ్యావోక్. యువర్ లవ్ ఫర్ జంక్ ఫుడ్ కెన్ ప్లే హ్యావోక్ అనేది ఇక్కడ రైట్ అవుతుంది. యూ లవ్ ఫర్ జంక్ ఫుడ్ కెన్ ప్లే హ్యావోక్ యువర్ డైజెస్ట్ సిస్టమ్. 2021 పేపర్లో అడిగారు ఈ యొక్క ప్రశ్న. హీ కుడ్ డాష్ కంప్లీట్ ది వర్క్ బిఫోర్ ది డెడ్ లైన్. హీ కుడ్ నియర్లీ కంప్లీట్ ది వర్క్ బిఫోర్ ది డెడ్ లైన్. ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్. అలానే ది టీచర్ ఇన్సిస్టెడ్ డాష్ సైలెన్స్ ఇన్ ది క్లాస్ రూమ్. ది టీచర్ ఇన్సిస్టెడ్ ఆన్ సైలెన్స్. ఇది కరెక్ట్ ప్రశ్న అవుతుంది. సి ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది సిచ్యువేషన్. ఫర్ రాదు ఇక్కడ, మీరు గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో పప్పులో కాలేసే విషయాలు ఏంటంటే ఫర్ అనేది రాదు. సి ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ అనేది కరెక్ట్ ప్రశ్న అవుతుంది. అలానే హీ ఈజ్
accoustumated dash waking up early. సో accoustumated to అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. ది క్యాట్ ఈజ్ హైడింగ్ డాష్ ది టేబుల్. ది క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్ ది టేబుల్ అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. ది కంగ్రాచులేటెడ్ హిమ్ డాష్ హిస్ సక్సెస్. ది కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్. ఆన్ హిస్ సక్సెస్. ఆన్ హిస్ సక్సెస్. If we must deal dash this problem wisely. We must deal with this problem అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. అలానే ది బుక్ ఈజ్ ఫుల్ డాష్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ది బుక్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఫుల్ ఆఫ్ అలానే హిమ్ ఆన్ హిజ్ గుర్తుంచుకోండి, ఆన్ హిజ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అలానే she arrived at the airport just in time. She arrived at the airport at Mac is good at maths. అలానే గుర్తుంచుకోవాలి. I object dash is rude behavior. I object to is అనేది కరెక్ట్ ప్రశ్న అవుతుంది. అలానే the novel is quite different dash last one. The novel is quite different from the last one. From the last one is the correct version అవుతుంది. He was deprived dash his right. He was deprived of his right అనేది correct version అవుతుంది. అలానే they arrived late dash the heavy traffic. They arrived because of the heavy traffic. So option 2 is the right answer. He is junior to me in this office. He is junior to me in this office. అలానే he succeeded dash passing the exam. సో he succeeded in passing the exam. సో ఎగ్జామ్లో పాసింగ్ అయ్యాడు. సో we would refrain dash smoking in public places. We would refrain from smoking in public places అనేది కరెక్ట్ వెర్షన్. He takes great pride dash his achievements. He takes great dash his achievements అంటే ఇక్కడ he takes great pride in his achievements. అలానే she is good dash painting and sketching. She is good at painting చెప్పాను కదా. He prefers tea to coffee. He was accused of cheating in the exam. She is fond dash classical music. She is fond of classical music. She is fond of classical music. చాలా మందికి ఇందులోనే మార్క్స్ అనేది పోతుంటాయండి. అందుకోసమే ఆఫ్ అనేది ఎక్కడ ఉంచుకోవాలి, ఫార్ అనేది ఉంచుకోవాలని మీకు చెప్పి ఈ యొక్క ప్రశ్నలు ఇస్తున్నాను. సో he agreed dash my proposal without any hesitation. He agreed to my proposal without any hesitation. I insisted dash going there myself. I insisted on going there myself అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. అలానే she excels dash dancing and music. She excels in dancing and music correct version. The manager is angry with the employees. The manager is angry with the employees. The rule is applicable to all employees. The rule is applicable to all employees. The patient recovered from the illness. From the suffering from fever అలాగే అంటాము. The patient recovered from the illness. అలానే he is envious dash his brother's success. He is envious of his brother's success. The film is based dash a true incident. The film is based on a true incident. Based on a true story అనే సినిమా స్టోరీస్లో వింటుంటాం కదా. సో I am not acquainted dash this area. I am not acquainted with this area. అలానే ది బేబీ వాజ్ నేమ్డ్ డాష్ ఇజ్ గ్రాండ్ ఫాదర్. ది బేబీ వాజ్ ఆఫ్టర్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఇది కరెక్ట్ క్వశ్చన్. అలానే హీ వాజ్ చార్జ్డ్ డాష్ థెఫ్ట్ అండ్ మర్డర్. హీ వాజ్ చార్జ్డ్ విత్ థెఫ్ట్ అండ్ మర్డర్.
The student were absorbed the lecture. So the student were absorbed in the lecture. He was blind dash one eye. He was blind of one eye. I am sorry dash being late. I am sorry for late being late అనేది కరెక్ట్ వెర్షన్ అవుతుంది. అలానే she depend dash her parents for everything. She depends on her parents for everything అనేది కరెక్ట్ వెర్షన్. She abstains dash alcohol. She abstains from alcohol. He is clever dash solving puzzles. He is clever at solving puzzles. She was tired dash walking all day. She was tired of walking all day. I am anxious dash her safety. I am anxious about her safety. అలానే he is good at repairing machines. He is proud of his achievements. He is proud of his achievements. And I warned him dash the danger ahead. I warned him of the danger ahead. She is known dash her singing talent. She is known for her singing talent. I object dash his remarks. I object to his remarks. అలానే he is addicted on social media to sorry he is addicted dash social media అంటే he is addicted to social మీడియాకి అడిక్ట్ అయ్యాడు. she is afraid dash snakes. she is afraid dash snakes అంటే she afraid of snakes అనేది కరెక్ట్ వెర్షన్. he was absorbed dash reading the novel. So he absorbed dash reading the novel. She absorbed in reading novel. And they were amazed dash her performance. They were amazed at her performance. ఇవ్వండి ఫిల్ ఇన్ ది బ్లాంక్. సో మనకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి ఏంటంటే ఫర్ ఆఫ్. సో ఆ ఫర్ ఆఫ్ కోసమని ఈ క్లాస్లో మీకు వివరించాలని చెప్పాను. సో దీంతో పాటు మిగతా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లో ఉన్న అన్ని క్లాసులు వినేసేయండి. సో మీకు ఏమి అనిపిస్తుంది. సో మనకి ప్రశ్న పత్రం ఎలా వస్తుందో మనకు తెలియదు. సో రకరకాల వాళ్ళ యొక్క మైండ్ బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం బట్టి వాళ్ళు చెప్తున్నారు. నా యొక్క జ్ఞానం పరంగా నేను చెప్పాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. సో అన్నీ చూసుకోండి, అన్నీ చేసి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అదే అత్యుత్తమైన నోట్స్ అవుతుంది. ఇక 5వ టాపిక్ చూద్దాం. సో మనకి పారాజంబల్స్ అనేవి ఉన్నాయి. పారాజంబల్స్. ఈ పారాజంబల్స్లో మనకి ఏముంటాయంటే మనకి PQRS అనేది ఇచ్చేస్తారు. ఒక 4 సెంటెన్స్లు ఇస్తారు. ఆ 4 సెంటెన్స్లు ఇచ్చి మొదట ఏమొస్తుంది, సెకండ్ ఏమొస్తుంది, మూడో ఏమొస్తుంది, నాలుగో వస్తుంది అని ఇదొక వెర్షన్. 4 సెంటెన్స్ ఇచ్చేస్తారు. ఈ 4 సెంటెన్స్లో ఏది కింద 3కి సంబంధం లేదని ఇస్తాడు. సో ఇక్కడ మనకి ఆడ్ వన్ ఏదో ఒకటి 4 సెంటెన్స్ ఇస్తే ఆ 4 సెంటెన్స్లో ఒక వెర్షన్ అయితే 3 ఇంకో వెర్షన్లు ఉంటాయి. సో అలాంటి పరంగా మనకి లాస్ట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో ఇప్పుడు వెర్షన్ మార్చితే మారొచ్చు. ఒకవేళ మొదట ఏమొస్తుంది, సెకండ్ ఏమొస్తుంది, థర్డ్ ఏమొస్తుంది, నాలుగోది ఏమొస్తుంది అని ఎక్కువగా బ్యాంక్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో మొదటగా ఒక సెంటెన్స్ వస్తుంది, తర్వాత ఏ సెంటెన్స్ వస్తుందని వరుస క్రమంలో అమర్చండి అని వస్తారు. దాన్ని పారాజంబల్స్లో అనుకుంటాం. మనకు ప్రజెంట్ హైకోర్టు అడుగుతున్నారు ఏమంటే 4 సెంటెన్స్ ఇచ్చేసి అందులో ఏది రాంగ్, ఏది తీసేయాలి, దేనికి సంబంధం లేదని మనకి ఇస్తాడు. సో సపోజ్ మీకు అర్థం అవ్వాలి ఏంటంటే 4 సెంటెన్స్ ఇచ్చాడు కింద. సో అందులో ఏదో ఒకటి మిగతా 3తో సంబంధం లేదని అడిగాడు. సో ఈ వేస్ట్ కెన్ బి వైజ్లీ హ్యాండెడ్. బెస్ట్ ఆఫ్ వేస్ట్ కెన్ బి రియలైజ్డ్ ఆన్ ఏ లార్జర్ ఎక్స్టెంట్. లోకల్ అథారిటీస్ కెన్ ప్లే ఏ విటల్ రోల్ అలాంగ్ విత్ దేర్ ఇనిషియేటివ్. శాటిలైట్ లాంచెస్. సో ఇక్కడ మనకి ఈ వేస్ట్, బెస్ట్ ఆఫ్ వేస్ట్, ఈ వేస్ట్ కోసం అనేది ఈ 3 సెంటెన్స్ మనం మాట్లాడుకుంటున్నాయి. సో శాటిలైట్స్ అనేది ఇక్కడ వేరే వెర్షన్. ఇది దీనితో సంబంధమే లేదు, 3 వాక్యాలకు సంబంధమే లేదు. ఇక్కడ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ స్పేస్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అలానే యోగా హెల్ప్స్ ఇన్ బ్యాలెన్సింగ్ ది బాడీ అండ్ మైండ్. రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా బూస్ట్స్ ఇమ్యూనిటీ. మెడిటేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్
డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ ఆర్ రీప్లేసింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఈ 3 వాక్యాలు యోగా కోసం తెలుపుతుంటే ఇది డిజిటల్ పేమెంట్ కోసం తెలుపుతుంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఈలంగా వస్తే మీకు దాదాపుగా 3, 4 మార్కులు తెచ్చుకోవచ్చు ఇలా వెర్షన్. సో ఈ వెర్షన్ కాకుండా మొదటి ఏ సెంటెన్స్ వస్తది, తర్వాత ఏ సెంటెన్స్ వస్తది, ఒక కథ ఇచ్చేస్తాడు. ఆ కథలో ఆ 4 వెర్షన్స్ వరుసగా మనం ఇచ్చేయాలి. సో అలా ఇస్తే మనకు హార్డ్ అయిపోద్ది. ఇలా ఇస్తే ఇవి చాలా చాలా ఈజీ. సో 3 ఒకలాగా ఉంటాయి, 4ది వేరేగా ఉంటది. చాలామంది ఈజీగా పెట్టేస్తారు ఇవి. అలానే క్లైమేట్ చేంజ్ ఈజ్ లీడింగ్ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. గ్లేషియర్ ఆర్ melting rapidly across the globe. Festivals like Holi are celebrated with the colors and joy. Rising temperatures affect crop production. So A, B, D ఎన్వైర్న్మెంట్ కోసం చెప్తుంటే ఫెస్టివల్స్ కోసము సి అని చెప్తుంది. సో ఇక్కడ ఆడ్ 1 ఏదో ఒకటి తీసేయాలి అందులో. సో 3 అనేది ఈ 3లో అనేవి ఒక క్లైమేట్ కోసం చెప్తుంటే ఫెస్టివల్స్ అనేది వేరే ఒక వెర్షన్ చెప్తున్నాయి. సో అక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 4వ ప్రశ్న చూద్దాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ హ్యావ్ గ్రోన్ డ్యూరింగ్ ది పాండమిక్. మెనీ టీచర్స్ అడాప్టెడ్ వర్చువల్ టూల్స్ టు కంటిన్యూ టీచింగ్. ఇంటర్నెట్ కనెక్టివిటీ రిస్ట్రైన్స్ టు a challenge in rural areas. Cricket is the most loved sport in the Indian subcontinent. సో ఈ 3 ఏం చెప్తున్నాయి, కోవిడ్ కోసం చెప్తున్నాయి, క్రికెట్ కోసం వేరే ఇది వెర్షన్. సో ఇక్కడ డి అనేది ద రైట్ ఆన్సర్. సో ఇంకో 5వ ప్రశ్న కూడా చూస్తే మీకు ఇంకా అర్థమైపోద్ది. ఇండియా ఈజ్ ప్లానింగ్ టు host the next G20 summit. World leaders will gather to discuss pressing global issues. Economic and climate issues are usually on the agenda. Rabindranath Tagore was a Nobel laureate poet from India. సో ఇక్కడ మనకి మూడిట్లో 3 ఒకలాగా ఉంటే ఒకటి వేరేగా ఉంది. సో ఇక్కడ 3 ఏం చెప్తున్నాయి, సమ్మిట్ కోసం చెప్తున్నాయి, ఈవెంట్స్ కోసం చెప్తున్నాయి. ఈ రవీంద్రనాథ్ టాగ్ సంబంధించి నోబెల్ లిటరేచర్ అనేది ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు. సో ఇక్కడ డి ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ G20 వచ్చింది కాబట్టి ఇండియాలో G20 సమావేశాలు ఎప్పుడు జరిగాయి అంటే 2023లో జరిగాయి. సో దాని యొక్క స్లోగన్ ఏంటంటే వన్ ఫ్యామిలీ వన్ నేచర్, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేది దాని యొక్క స్లోగన్. సో 2023లో ఢిల్లీ డెక్లరేషన్ సెప్టెంబర్ 9లో జరిగాయండి G20 సమావేశాలు. సో G20 సమావేశాలు అయ్యేటప్పుడు ఇండియాలో ఏ ఒక యూనియన్ చేరిందంటే ఆఫ్రికన్ యూనియన్ చేరింది. ఆఫ్రికన్ యూనియన్ అనేది ఎప్పుడంటే 2002లో ఫామ్ అయింది. సో ఆఫ్రికన్ యూనియన్లో ఉన్న దేశాల యొక్క జనాభా ఎంత అంటే సుమారుగా 140 కోట్ల జనాభా. సో అదండి. సో 5 ప్రశ్నలు మీరు చూసారు కాబట్టి దీన్ని అంతగా వివరించకూడదని నా యొక్క భావన. ఎందుకంటే ఇది చాలామంది పెడతారు. సో ఇవన్నీ ఇంగ్లీష్ ప్రశ్నలు. దీని నుంచి దాదాపుగా 5-6 మార్కులు వచ్చే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలానే జనరల్ స్టడీకి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను, అలా మా ఫ్యూచర్లో పెడతాను కూడా. మీ యొక్క క్లాస్ అని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలంటే ఈ పీడిఎఫ్ అనేది 20 రూపాయలకన్నా ఈ పీడిఎఫ్ అనేది ప్రైమ్గా ఇస్తున్నామండి. ఎందుకంటే దీనివల్ల చాలా టైం నేను వెచ్చి ఉంచాను కాబట్టి ఒకవేళ మీ యొక్క ఈ పీడిఎఫ్ కావాలంటే కామెంట్లో తెలియజేయగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. జై హింద్.